మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో అయితే మనం ఒక EC2 ఇన్స్టెన్స్ ని విత్ కీపేర్ అండ్ ఇంకా వితౌట్ కీపేర్ ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ అదే విధంగా ఇన్స్టెన్స్ ని ఎలా మోడిఫై చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. సో ఇవాళ నుంచి మనం లైనెక్స్ అయితే స్టార్ట్ చేద్దామండి. జనరల్ గా లైనెక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద లైనెక్స్? ఎవరికైనా ఐడియా ఉందా? ఎప్పుడైనా పేరు విన్నారా లైనెక్స్ అంటే ఏంటి అని? ఎస్, ఇట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. కరెక్ట్, ఇట్ ఈస్ అన్ OS. ఎస్, రైట్. బేసికల్లీ లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. మనకి చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ మనం లైనెక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. లైనెక్స్ ఈస్ అన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఫ్రీ అంటున్నారు, దట్ మీన్స్ వీ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్. మనం దీనికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రీగా దాన్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ ద హై సెక్యూరిటీ. మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని వేరే వాటితో పోల్చుకుంటే, అంటే విండోస్ తో కానీ మ్యాక్ఓఎస్ తో కానీ పోల్చుకున్నట్లయితే లైనెక్స్ అనేది కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ లైనెక్స్ ఈజ్ మల్టీ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. మల్టీ యూజర్ అంటే మల్టిపుల్ యూజర్స్ కలిపి అట్ ఏ టైం ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. జనరల్ గా మీకు విండోస్ తీసుకున్నట్లయితే, సో ఒక సిస్టమ్ ఉంటుంది. సపోజ్ ఇది నా ల్యాప్టాప్ అనమాట. ఈ ల్యాప్టాప్ నేను ఒక్కడనే వాడుకోగలనా, లేకపోతే మల్టిపుల్ పీపుల్స్ వాడుకోగలరా ఎట్ ఏ టైంలో? ఎట్ ఏ టైంలో సింగిల్ పర్సన్ మాత్రమే వాడుకోగలరు కదా. కానీ మన లైనెక్స్ అలా కాదు. మన లైనెక్స్, మన సిస్టమ్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్, దాన్ని మల్టిపుల్ పర్సన్స్ ఎట్ ఏ టైం వాడుకోవచ్చు అనమాట. సో అందుకే దీన్ని మనం మల్టీ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఎవరైనా మిమ్మల్ని లైనెక్స్ అంటే ఏంటని అడిగితే, లైనెక్స్ ఈస్ అన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ ద హై సెక్యూరిటీ అండ్ లైనెక్స్ ఈజ్ మల్టీ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, లైనెక్స్ కి మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఫ్రీ. అండ్ ఓపెన్ సోర్స్ అంటే ఎనీ వన్ కెన్ యాక్సెస్ అండి. ఇక్కడ మీరు మాత్రమే వాడుకోవాలి, నేను వాడుకోవడానికి లేదు అనడానికి లేదు. ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ఇట్. ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ విత్ ద హై సెక్యూరిటీ, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఎ టైం ఈ లైనెక్స్ మెషిన్స్ ని వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా. జనరల్ గా అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? నేను మన భాషలో చెప్తాను. జనరల్ గా కంప్యూటర్ ఉంటుంది, ఇది కంప్యూటర్ అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి హ్యూమన్ కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్ గా మనం చాలా లాంగ్వేజెస్ మాట్లాడతాం, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఇలా చాలా ఉంటాయి. అలాగే కంప్యూటర్ కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, బైనరీ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ ఏమో కంప్యూటర్ కి తెలియదు, కంప్యూటర్ కి ఏమో మన లాంగ్వేజ్ తెలియదు అనమాట. సో మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వాలన్నా, కంప్యూటర్ మనతో కమ్యూనికేట్ అవ్వాలన్నా మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా, ఒక ట్రాన్స్లేటర్ కావాలన్నమాట. సో దాన్నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. An operating system is a software that acts interface between computer hardware components and the user. అంటే యూజర్ మనకి అదే విధంగా కంప్యూటర్ కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేసిద్ది అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సో మన లాంగ్వేజ్ దానికి తెలీదు, దాని లాంగ్వేజ్ మనకి తెలీదు. అందుకని ఇక్కడ కమ్యూనికేషన్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం వాడుతున్నాం. ప్రతి సిస్టమ్ లో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా మనకి ఏ అప్లికేషన్ రన్ అవ్వదు, ఏ ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు, ఏ కోడింగ్ కూడా మనకి రన్ అవ్వదు అనమాట. మీరు లోపల ఏ అప్లికేషన్ రన్ చేయాలన్నా, ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్ విత్ యువర్ సిస్టమ్. నెక్స్ట్, OS హెల్ప్స్ యూ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్ వితౌట్ నోయింగ్ హౌ టు స్పీక్ ద కంప్యూటర్స్ లాంగ్వేజ్. సో జనరల్ గా కంప్యూటర్స్ కి బైనరీ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, 0, 1 అని చెప్పేసి. మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆపరేటింగ్ సిస్టమే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది లైనెక్స్ గురించి. జనరల్ గా మనకి లైనెక్స్ లో చాలా, లైనెక్స్ కాకుండా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి? విండోస్ ఒకటి మనకు తెలుసు, మ్యాక్ఓఎస్ తెలుసు, అదే విధంగా లైనెక్స్ తెలుసు అనమాట. సో మనం ఒక టెక్నికల్ టర్మ్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది కొన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్, కర్నల్. కర్నల్ అంటే ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో? వాట్ ఈస్ ఎ కర్నల్? కర్నల్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కోర్ ఆఫ్ ది హార్డ్వేర్ అని చెప్పేసి చెప్పాను కదా. మన హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే జనరల్ గా మనకు ఒక సిస్టమ్ తీసుకుందాం, మన ల్యాప్టాప్. దీనిలో హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏముంటాయి? CPU ఉంటుంది, మెమరీ ఉంటాయి,
నెక్స్ట్ ఇంకా సో ఈ టైప్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట హార్డ్వేర్ కి. సో ఈ హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి కర్నల్ లో మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. మీరు హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ కర్నల్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. కర్నల్ ఈజ్ యూజ్డ్ టు సో ఎందుకు యూజ్ చేస్తున్నాం కర్నల్? దీనికి కర్నల్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్. హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో మనం కమ్యూనికేట్ చేయడానికి కర్నల్ అనే ఒక దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. వితౌట్ కర్నల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ తో మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ డీమన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సర్వీసెస్ అనేవి రన్ అవుతాయి అనమాట మన సిస్టమ్స్ లో. సో అవి డీమన్స్ ఆర్ ది బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ దట్ ఎయిదర్ టు స్టార్ట్అప్ డ్యూరింగ్ ది బూటప్ ఆర్ ఆఫ్టర్ యూ లాగ్డ్ ఇన్ టు ద డెస్క్టాప్. మీకు సిస్టమ్ అనేది రీస్టార్ట్ చేసేటప్పుడు లేదా సిస్టమ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ అనేవి మీకు రన్నింగ్ లోకి వస్తాయి. వాటినే మనం డీమన్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ షెల్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ లైనక్స్ లో. వితౌట్ షెల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిక్యూట్ ద కమాండ్స్. గుర్తుపెట్టుకోండి, మనం లైనక్స్ లో ఏం చేయాలన్నా త్రూ కమాండ్ ద్వారానే చేస్తాం. ఓకేనా? సో ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి షెల్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇట్ ఈస్ అన్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ వీ కెన్ రన్ అవర్ కమాండ్స్, ప్రోగ్రామ్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్స్. సో మీ ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలన్నా, షెల్ స్క్రిప్టింగ్ రన్ అవ్వాలన్నా, కమాండ్స్ రన్ అవ్వాలన్నా మనకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ నే మనం షెల్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఇట్ గ్యాదర్స్ ది ఇన్పుట్ ఫ్రమ్ యూ, అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని అండ్ ఎగ్జిక్యూట్స్ ది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట షెల్ అనేది. సపోజ్ ఏదో ఒక కమాండ్ అయితే పర్ఫామ్ చేసాం, మన దగ్గర నుంచి ఆ కమాండ్ తీసుకొని ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ని మనకి డిస్ప్లే చేయడానికి షెల్ అనే ఒక కాంపోనెంట్ ని మనం వాడుతున్నాం. సో ఒక క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? కర్నల్ అంటే ఏంటి, డీమన్ అంటే ఏంటి, అండ్ ఇంకా షెల్ అంటే ఏంటి అని. ఇస్ దిస్ క్లియర్? యా, థ్యాంక్ యూ. షెల్ ఒకసారి చెప్పండి ఖచ్చితంగా. షెల్ అనేది ఏంటంటే బేసికలీ ఒక ఎన్వైరన్మెంట్. మనం సి కానీ, పైథాన్ కానీ, లేకపోతే జావా ఇటువంటివి తీసుకుంటే వీటిలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోడింగ్ ఉంటుంది కదా. అదే విధంగా లైనక్స్ లో ఏంటంటే కమాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కమాండ్స్ మీకు రన్ అవ్వాలన్నా, ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ కావాలి అన్నా మనకు ఒక ఎన్వైరన్మెంట్ అనేది కావాలి. దానికి మనం షెల్ వాడుతున్నాం. ఈ షెల్ మనకి ఎలా హెల్ప్ అయింది అంటే, సపోజ్ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని రన్ చేశారు, ఆ ప్రోగ్రామ్ అది మన దగ్గర నుంచి ఇన్పుట్ గా తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన అవుట్పుట్ ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దాన్నే మనం షెల్ ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి అంటాం. వితౌట్ షెల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు అనమాట. నెక్స్ట్ వన్. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్స్. జనరల్ గా మనకి లైనక్స్ లో ఏంటంటే చాలా ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫ్లేవర్స్ ఆర్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఉంది. ఈ లైనక్స్ ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా డివైడ్ చేసుకున్నారు అనమాట. సపోజ్ నేనున్నాను, నాకు ఏ విధంగా అయితే లైనక్స్ కావాలో ఆ విధంగా నేను మోడిఫై చేసుకొని ఆ మోడిఫై చేసిన వర్జన్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అలా మనకి ఇన్ని వర్జన్స్ అనేవి వచ్చాయి అనమాట. లైనక్స్ లో మీకు రెడ్ హ్యాట్ లైనక్స్ ఉంటుంది, ఉబుంటూ లైనక్స్, డీబియన్, సెంటోఎస్, ఫెడోరా, ఓపెన్ ఎస్యుఎస్సి, కాలీ లైనక్స్, అదేవిధంగా అమెజాన్ లైనక్స్. ఇలా చాలా టైప్స్ ఆఫ్ లైనక్సెస్ ఉంటాయి. ఇవి ఎలా వచ్చాయి మార్కెట్లో కంటే మనమే లైనక్స్ ని బేస్ గా తీసుకొని మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఆపరేటింగ్ సిస్టమ్ ని మార్చుకొని మార్కెట్లోకి ఇన్ని ఫ్లేవర్స్ గా రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ ఒక్కొక్క పర్పస్ కోసం మనం వాడతాం. సెక్యూరిటీకి అయితే కాలీ లైనక్స్ అని చెప్పేసి, అప్లికేషన్స్కి అయితేనేమో ఉబుంటు కానీ, అమెజాన్ లైనక్స్ కానీ ఇలా వాడతాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో ఇవి లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్. నెక్స్ట్ హిస్టరీ. జనరల్ గా మనకి అసలు ఈ లైనక్స్ ఎప్పుడు వచ్చిందంటే 1991లో యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, జనరల్ గా ఇది ఫిన్లాండ్ లో ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకిలో ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఆ స్టూడెంట్ నేమ్ లైనక్స్ టర్వాల్డ్స్ అనమాట. తను ఫస్ట్ తన కంప్యూటర్ కోసం ఓన్ గా లైనక్స్ ని కనిపెట్టాడు. తన ఓన్ పీసీ పర్సనల్ కంప్యూటర్ కోసం కనిపెట్టాడు అనమాట. సో ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కనిపెట్టడానికి తను ఏ లాంగ్వేజ్ యూజ్ చేశాడంటే హీ యూజ్డ్ సి లాంగ్వేజ్ రాశాడు అనమాట. సి లాంగ్వేజ్ యూజ్ చేసుకొని లైనక్స్ ని కనిపెట్టాడు. సో తర్వాత తను తన కోసమే కాకుండా దీన్ని అందరికీ ఇచ్చేద్దాము, ఓపెన్ సోర్స్ చేసేద్దాం అని చెప్పేసి ఫస్ట్ టైం 1992లో మార్కెట్లోకి రిలీజ్ చేశాడు అనమాట లైనక్స్.
సో ఫస్ట్ లైనెక్స్ కి ఫెరాక్స్ అని చెప్పేసి పేరు పెట్టాడు, తర్వాత లైనెక్స్ గా పేరు మార్చారు అనమాట. కనిపెట్టినప్పుడు ఫెరాక్స్ అని నేమ్ ఉండేది, తర్వాత లైనెక్స్ గా పేరు మార్చారు. సో ఇవాళ మనకి చూసుకున్నట్లయితే, అంటే మీరు అడగొచ్చు, బ్రో మనకి చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, లైక్ విండోస్ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇన్ని ఉండగా వై యు ఆర్ ప్రిఫరింగ్ దిస్ లైనెక్స్ అంటే, మనం వాడుకునే ప్రతి ఒక్క అప్లికేషన్, లేకపోతే సూపర్ కంప్యూటర్స్, స్మార్ట్ మొబైల్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ, ఇంకా వెబ్ సర్వర్స్ కానీ, ఇవన్నీ కూడా లైనెక్స్ లోనే వర్క్ అవుతున్నాయండి. చాలా అంటే చాలా అప్లికేషన్స్ అన్ని కూడా మనకి లైనెక్స్ లోనే వర్క్ అవుతున్నాయి. ఎందుకంటే లైనెక్స్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, చాలా స్పీడ్ గా ఉంటుంది, అండ్ అదే విధంగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట బేసికల్లీ. నెక్స్ట్, సో లైనెక్స్ అనేది ఓపెన్ సోర్స్ అని చెప్పాను కదా. ఓపెన్ సోర్స్ ఇస్ నథింగ్ బట్, సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సోర్స్ అంటే ఎనీవన్ కెన్ యాక్సెస్, ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. సో ఇట్ ఈస్ మేడ్ ఫ్రీలీ అవైలబుల్ టు ద పబ్లిక్. సో దాన్ని ఫ్రీగా పబ్లిక్ కి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. అండ్ అలౌయింగ్ ఎనీవన్ టు వ్యూ, సో ఎవరైనా దాన్ని చూడొచ్చు, ఎవరైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు, దాన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట ఓపెన్ సోర్స్ అనేది. ద ఫ్రీడమ్ టు రన్ ద ప్రోగ్రామ్ ఫర్ ఎనీ పర్పస్, మీరు ఏ పర్పస్ కోసమైనా ఒక ప్రోగ్రామ్ ని రన్ చేసుకోవచ్చు, అదే విధంగా అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి మీరు స్టడీ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీడమ్ అనమాట. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ విచ్ ఈస్ ఇన్ ఓపెన్ సోర్స్. నెక్స్ట్, లైనెక్స్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. జనరల్ గా మనకి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ అప్లికేషన్స్ ఏ హెల్ప్ తో రన్ అవుతాయంటే షెల్. జనరల్ గా మనం ఏ అప్లికేషన్ తయారు చేయాలి అన్నా కోడింగ్ అయితే కావాలి కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కమాండ్స్ కావాలి కదా. వితౌట్ కోడింగ్ అప్లికేషన్ తయారు చేయడం కుదిరిద్దా? నో. సో అప్లికేషన్ తయారు చేయాలంటే ఖచ్చితంగా మనకి కోడింగ్ అయితే కావాలి. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సపోజ్ జావా తీసుకుందాం. ఈ జావా మనకి రన్ అవ్వాలి అంటే షెల్ అనేది కావాలి. సో ఈ ప్రోగ్రామ్ ని మనకి రన్ చేసి దానికి సంబంధించిన అవుట్పుట్ అయితే మనకి ఇస్తుంది, ఇది షెల్. నెక్స్ట్ ఇంకా కర్నల్. సో కర్నల్ అంటే తెలుసు కదా, మన సిస్టమ్ కి సంబంధించిన హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇక్కడ మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. సో కర్నల్ లోపల ఏముంటాయి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఇది మన లైనెక్స్ ఆర్కిటెక్చర్. సో ఇదండి లైనెక్స్ గురించి థియరీ పార్ట్. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్, రైట్? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? Mac OS also built with the Linux kernel, okay. సో ఎవరికి ఎటువంటి డౌట్స్ లేవంటే we can move forward. సో లైనెక్స్ కమాండ్స్ నేర్చుకుందాం. ఓకే దెన్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్, జనరల్ గా మనం లైనెక్స్ లో ఏది చేయాలన్నా కమాండ్స్ ద్వారానే చేస్తామని చెప్పాను కదా. ఇక్కడ కమాండ్స్ అనేవి మనకి చాలా కమాండ్స్ ఉంటాయి అనమాట. లైక్ సిస్టమ్ కమాండ్స్ ఉంటాయి, హార్డ్వేర్ కమాండ్స్ ఉంటాయి, అదేవిధంగా ఫైల్ కమాండ్స్, పర్మిషన్ కమాండ్స్, సెర్చ్ కమాండ్స్, యూజర్ కమాండ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇవాళ సిస్టమ్ కమాండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను మీకు ప్యారల్ గా డాక్యుమెంటేషన్ కూడా చేస్తాను, అండ్ ఈ డాక్యుమెంట్ నేను మీకు లైనెక్స్ లో టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, సో దట్ యూ కెన్ యూజ్ దేర్. యూజ్ ద డాక్యుమెంట్. Linux commands. Day 1. In Linux we have different types of commands. మనకి చాలా కమాండ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఏమేం కమాండ్స్ ఉన్నాయని చెప్పాను? సిస్టమ్ కమాండ్స్, ఇంకా హార్డ్వేర్ కమాండ్స్, నెక్స్ట్ ఫైల్ కమాండ్స్, పర్మిషన్ కమాండ్స్, నెట్వర్క్ కమాండ్స్, అదేవిధంగా యూజర్ కమాండ్స్. సో ఇలా ఈ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇవాళ మనకి డే 1 కాబట్టి, సో వి విల్ గో విత్ ద లైనెక్స్ కమాండ్స్. సిస్టమ్ కమాండ్స్. సిస్టమ్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. సిస్టమ్ కమాండ్స్. These commands are used to show the system related information. సో మన సిస్టమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ కమాండ్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సారీ, దేర్ ఇస్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్ హియర్. yes, ఇన్ఫర్మేషన్. సో దీనిలో ఏ టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి చెప్పుకుందాం. జనరల్ గా ఈ కమాండ్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేయాలంటే మనకి లైనెక్స్ మెషిన్ కావాలి. సో మనం ఏం చేస్తున్నాం, లైనెక్స్ ని మన విండోస్ లో ఇన్స్టాల్ చేయకుండా AWS అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ లైనెక్స్ మెషిన్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, అంటే EC2 ఇన్స్టెన్స్ అనమాట. లాంచ్ EC2 ఇన్స్టెన్స్,
సో నేమ్ వచ్చేసరికి Day 3 అండ్ అమెజాన్ కర్నల్ వర్షన్ 5.10 సెలెక్ట్ చేసుకోండి. సో మీరు నన్ను అడగొచ్చు, ఫ్రీ టైర్ లో ఇక్కడ మనకి 2023 ఉంది, కర్నల్ వర్షన్ 5.10 కూడా ఉంది కదా, దీనిలో ఎందుకు ప్రతిసారి మీరు కర్నల్ వర్షన్ 5.10 తీసుకోమంటున్నారు, మనం ఎందుకు 2023 యూజ్ చేయకూడదని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు. జనరల్ గా 2023 అనేది మనకి కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట, రీసెంట్ గా వచ్చింది. దీనిలో మనకి చాలా ప్యాకేజెస్ అనేవి వర్క్ అవ్వట్లేదు. సో అందుకే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే 5.10 ఏదైతే ఉందో దీన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్. సో ఇన్స్టెన్స్ టైప్ లో జనరల్ గా మనం ఏమేమి చూస్ చేసుకుంటాం, CPU అండ్ RAM. గ్రేట్. సో ఇక్కడ 1 CPU అండ్ ఇంకా 1 GB ఆఫ్ RAM అయితే వాళ్ళు ఇస్తారు. సో మీరు కావాలి అనుకుంటే కీ పేరు తీసుకొని కీ పేరుతో లాగిన్ అవ్వచ్చు. ఇంతకు ముందు డౌన్లోడ్ చేసుకున్న కీ పేరు ఉంటే సేమ్ దాని నుంచే లాగిన్ అవ్వండి, కొత్తది ప్రతిసారి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేనైతే కీ పేరు లేకుండా కనెక్ట్ అవుతున్నా. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ లో ఇంతకుముందు లాస్ట్ టైం ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, డిఫాల్ట్ కాదు, మై సెక్యూరిటీ గ్రూప్, అండ్ 8 GB ఆఫ్ వాల్యూమ్ సరిపోద్దండి. సో లాంచ్ యువర్ ఇన్స్టెన్స్ హియర్. సో పెండింగ్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ కి రావాలంటే ఎంత టైం పట్టిద్ది అని చెప్పాను. హౌ మచ్ టైం డస్ ఇట్ విల్ టేక్? 30 seconds అప్ టు. గ్రేట్. రన్నింగ్ స్టేట్ కి రావడానికి అప్ టు 30 seconds అండి. అదే మీరు స్టేటస్టిక్స్ అయితే 2/2 checks అనమాట. లెట్స్ కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది చూసారా, ఇది AMI ఇమేజ్ అనమాట. మనం AMI కర్నల్ వర్షన్ 5.10 వాడుతున్నాం కదా, దానికి సంబంధించిన ఇమేజ్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఒక లింక్ ఉంది చూసారా, https://amazon.com/amazon-linux2 అని. మీకు అమెజాన్ లైనెక్స్ 2 గురించి ఏదైనా అఫీషియల్ గా తెలుసుకోవాలి, థియరీ పార్ట్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న లింక్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకోండి. యూ కెన్ కాపీ ఫ్రమ్ హియర్ అండ్ డైరెక్ట్ గా బ్రౌజర్ లో పేస్ట్ చేస్తే అమెజాన్ లైనెక్స్ 2 AMI గురించి మీకు థియరీ పార్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. కానీ ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ సో ఇక్కడ మనకి EC2-user అని చెప్పేసి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మన లైనెక్స్ మిషన్ లో, అమెజాన్ లైనెక్స్ మిషన్ లో డిఫాల్ట్ యూజర్ ఎవరు అంటే అది EC2 యూజర్ అనమాట. సో వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది యూజర్స్ ఉంటారు, అది యూజర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. డిఫాల్ట్ యూజర్ ఎవరు ఇప్పుడు మన అమెజాన్ లైనెక్స్ లో? హూ ఇస్ ద డిఫాల్ట్ యూజర్ ఇన్ అవర్ సర్వర్? EC2 యూజర్. @ అని చెప్పేసి ఒక IP అడ్రస్ ఉంది ఇక్కడ. ఇది పబ్లిక్ IP అడ్రస్సా లేకపోతే ప్రైవేట్ IP అడ్రస్సా? మనకి 2 types ఆఫ్ IP అడ్రసెస్ ఉంటాయని చెప్పాను ఇక్కడ, పబ్లిక్ అండ్ ఇంకా ప్రైవేట్. సో వాట్ టైప్ ఆఫ్ IP అడ్రస్ ఇట్ ఈస్? ప్రైవేట్. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రైవేట్ IP అడ్రస్ అండి. ఎలా చెప్తున్నారు మీరు ఇంత కన్ఫర్మ్ గా అంటే, యూ కెన్ సీ హియర్ పబ్లిక్ IP అడ్రస్ ఇక్కడ ఉంది, ప్రైవేట్ IP అడ్రస్ ఉంది. ఈ రెండు ఒకదాంతో ఒకటి మ్యాచ్ అవుతున్నాయి కదా. 172.31.1.244. దట్ మీన్స్ ఇది ప్రైవేట్ IP అడ్రస్ అనమాట. నెక్స్ట్ సో మనం ఇప్పుడు EC2 యూజర్లో ఉన్నాం, కానీ మనం వర్క్ చేసేటప్పుడు అంటే రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఏ టాస్క్ చేయాలన్నా రూట్ యూజర్కి వెళ్ళి చేస్తాం అనమాట. రూట్ యూజర్ అంటే హీ ఈస్ ద అల్టిమేట్ కింగ్ ఆఫ్ ది లైనెక్స్. కింగ్ ఆఫ్ ది లైనెక్స్. లైనెక్స్ కి కింగ్ ఎవరైనా ఉన్నారు అంటే అది రూట్ యూజర్ అనమాట. జనరల్ గా ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, అదే విధంగా మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజుకున్న పర్మిషన్స్ అండ్ ఇంకా రాజుకున్న పవర్స్ అన్ని కూడా ఆ మంత్రులకు కానీ సేనాధిపతులకు కానీ ఉంటాయా? ఉండవు కదా. రాజు రాజే, మంత్రి మంత్రి. అదే విధంగా సో మీకు లైనెక్స్ లో ఏ కమాండ్ పర్ఫామ్ అవ్వాలన్నా, ఏ టాస్క్ చేయాలి అన్నా రూట్ యూజర్ నుంచి చేయండి. ఎందుకంటే రూట్ యూజర్ ఈస్ హ్యావింగ్ ఆల్ పర్మిషన్స్. రూట్ యూజర్ కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. మరి EC2కి ఉండవు అంటే EC2కి అన్ని పర్మిషన్స్ ఉండవు, కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏ కమాండ్ పర్ఫామ్ చేయాలన్నా ఫస్ట్ రూట్ యూజర్కి అయితే వెళ్ళి చేద్దాం. ప్రజెంట్ మనం ఇప్పుడు ఏ యూజర్లో ఉన్నాం? ఇన్ విచ్ యూజర్ కరెంట్లీ వీఆర్ లాగ్డ్ ఇన్? EC2 యూజర్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ EC2 యూజర్లో ఉన్నాం. EC2 యూజర్ నుంచి రూట్ యూజర్కి వెళ్ళాలి అంటే కమాండ్ ఉంటుంది, sudo space -i.
sudo means super user do. సో ఇక్కడ sudo అని చెప్పేసి పెడుతున్నా. s is nothing but super. u అంటేనేమో user. నెక్స్ట్ do అంటే జనరల్ నార్మల్ వర్క్ ఈస్ డూయింగ్ ఆన్. సో సూపర్ యూజర్ do, sudo full form. అండ్ హైఫన్ i అంటే వీ కెన్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద రూట్ యూజర్. sudo స్పేస్ హైఫన్ i అని ఇస్తే రూట్ యూజర్కి వచ్చాం. సో ఇందాకటికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇంతకు ముందు EC2 యూజర్ ఉంది, బట్ ఇప్పుడు రూట్ యూజర్లో ఉన్నాం. మళ్ళీ సేమ్ ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. అన్ని యూజర్స్కి సేమ్ ఐపీ అడ్రస్ అయితే ఉంటుంది. ఓకే, రూట్ యూజర్కి వచ్చాం. నా అగైన్ ఐ వాంట్ టు గో టు EC2 యూజర్. మళ్ళీ EC2 యూజర్కే వెళ్దాం అనుకుంటున్నా రూట్ నుంచి. ఎగ్జిట్ అని ఇస్తే అక్కడ నుంచి లాగౌట్ అయిపోయి EC2 యూజర్కి వచ్చేస్తాం అనమాట. సో మళ్ళీ రూట్ యూజర్కి వెళ్ళాలి. ఇందాక కమాండ్ ఏం చెప్పాను, రూట్ యూజర్కి వెళ్ళాలి అంటే sudo స్పేస్ హైఫన్ i. ఇది కాకుండా ఇంకొక ఆల్టర్నేట్ కమాండ్ కూడా ఉంటుంది, sudo స్పేస్ su స్పేస్ హైఫన్. వీటి రెండిట్లో మనం ఏదైనా వాడుకోవచ్చు అండి. sudo స్పేస్ హైఫన్ i అయినా ఇవ్వచ్చు, లేకపోతే sudo స్పేస్ su స్పేస్ హైఫన్ అయినా ఇవ్వచ్చు అనమాట. సో లైనెక్స్ లో ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ కమాండ్స్ ఉంటాయి. ఈ కమాండ్ కాకుండా ఇంకా వేరే కమాండ్ ద్వారా కూడా మనం యాక్షన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ కొన్ని బేసిక్ కమాండ్ చెప్తాను. లైక్ బై డిఫాల్ట్ వీఆర్ ఇన్ EC2 user, but we have to perform all the actions from root user. Root user నుంచి మనం చేయాలి. So to log in into root user as a root user, కమాండ్ ఏంటి, sudo స్పేస్ హైఫన్ i, ఆర్ ఇంకో కమాండ్ ఏదో చెప్పుకున్నాం, sudo స్పేస్ su స్పేస్ హైఫన్. సో వీటి రెండింటిలో మనం ఏ కమాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అగైన్ మళ్ళీ మీరు EC2 యూజర్కి రావాలి అనుకుంటే, అగైన్ ఇఫ్ యూ వాంట్ టు లాగ్ అవుట్ ఫ్రమ్ రూట్ టు EC2 యూజర్, కమాండ్ వచ్చేసరికి ఎగ్జిట్ కమాండ్ ఈజ్ యూజర్ టు లాగ్ అవుట్ ఫ్రమ్ ఏ ఎగ్జిస్టింగ్ యూజర్. సో ఇప్పుడు దీనిలో రూట్ యూజర్లో మనం సిస్టమ్ కమాండ్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యూనేమ్. మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నామో తెలుసుకోవాలి అంటే యూనేమ్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. యూనేమ్ జస్ట్ కీప్ అండ్. సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది, లైనెక్స్. మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమే కదా వాడుతున్నాం, సో అందుకని లైనెక్స్ అని చెప్పేసి వచ్చింది అనమాట. సో లైనెక్స్ వాడుతున్నాం. ఈ లైనెక్స్ లో కూడా కర్నల్ వర్షన్ ఏది వాడుతున్నాం, ఏ టైప్ ఆఫ్ లైనెక్స్ వర్షన్ నువ్వు వాడుతున్నావు అది తెలుసుకోవాలి అంటే యూనేమ్ స్పేస్ హైఫన్ r అని చెప్పేసి ఇస్తే మనకి కర్నల్ వర్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ కమాండ్ మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాం, దాన్ని మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇలా టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పర్ యారో ఇవ్వండి, అప్పర్ యారో ఇస్తే ప్రీవియస్ కమాండ్స్ అనేవి వస్తాయి అనమాట. సో యూనేమ్ స్పేస్ హైఫన్ r అని చెప్పేసి ఇస్తే కర్నల్ వర్షన్ వచ్చిందా, ఇక్కడ 5.10 అయినా మనం వాడుతుంది. సో యూనేమ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద ఆపరేటింగ్ సిస్టమ్, టైప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ కమాండ్స్ ఆల్టర్నేట్ గా చెప్తాను. యూనేమ్ యూజ్డ్ టు గెట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, యూనేమ్ స్పేస్ హైఫన్ r used to get kernel version of ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కర్నల్ వర్షన్ తెలుసుకోవడానికి యూనేమ్ స్పేస్ హైఫన్ r వాడుతున్నాం. సో అప్పర్ యారో ఇవ్వండి, ప్రీవియస్ కమాండ్ వస్తుంది. ఈసారి యూనేమ్ స్పేస్ హైఫన్ a ఇస్తే ఇట్ డిస్ప్లేస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది లైనెక్స్ మెషిన్. సో మీ లైనెక్స్ మెషిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ టైప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత దానికి సంబంధించిన ఐపీ అడ్రస్, నెక్స్ట్ ఏ రీజియన్ లో క్రియేట్ చేసాం, ఓహియో. ఇక్కడ చూడండి ఓహియో, ఈ ఓహియోకి ఒక నేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఓహియో నేమ్ ఏముంది, యుఎస్ ఈస్ట్ 2. సో ఇక్కడ అదే కదా ఉంది, యుఎస్ ఈస్ట్ 2. అండ్ ఇంకా కర్నల్ వర్షన్ 5.10 మనం వాడుతున్నాం. సో ఇంకా ఏ టైంకి మనం క్రియేట్ చేసాము అండ్ దాని ఆర్కిటెక్చర్ 64 బిట్టా 32 బిట్టా, ఇది మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. యూనేమ్ స్పేస్ హైఫన్ a used to get
all information about our ఆపరేటింగ్ సిస్టమ్. మన ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అనుకుంటే యూనేమ్ స్పేస్ -a అనే ఒక కమాండ్ వాడుతుంది. సో సర్వర్ లాంచ్ చేసి చాలా టైం అయింది కదా, సో ఎంతసేపటి నుంచి మనకి సర్వర్ అనేది రన్నింగ్ లో ఉందో తెలుసుకోవాలి అనుకుంటే అప్ టైం యూజ్ చేస్తాం. సో 8 minutes నుంచి మనకి సర్వర్ అనేది రన్నింగ్ లో ఉందన్నమాట. అండ్ ప్రెసెంట్ అయితే ఒక యూజర్ దీనిలో లాగిన్ అయ్యి యూజ్ చేసుకుంటున్నాడు. అండ్ లోడ్ యావరేజ్ చూసుకుంటే అంతా జీరోస్లోనే ఉంది, ఎందుకంటే దీనిలో ఇప్పటి వరకు మనం ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేయలేదు. అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం కానీ, దాన్ని రన్ చేయడం కానీ, వెబ్ సర్వర్స్ రన్ చేయడం కానీ ఏమీ మనం చేయలేదు కాబట్టి జీరోస్లోనే ఉందన్నమాట. సో సిస్టమ్ మీద లోడ్ ఎప్పుడు ఎక్కువ పడుద్ది అంటే మల్టిపుల్ యూజర్స్ ఆర్ లాగిన్ లేదా మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి దీనిలో వర్క్ అవుతున్నప్పుడు లోడ్ అనేది మీకు ఇంక్రీజ్ అయింది. ప్రజెంట్ అంతా జీరోస్లోనే ఉంది. సో అప్ టైం అనేది మనం అల్టిమేట్ గా ఎందుకు వాడుతున్నామంటే, సో ఎంతసేపటి వరకు మన సిస్టమ్ అనేది లాగిన్ అయ్యి ఉంది అని చెప్పేసి. అప్ టైం ఇట్ డిస్ప్లేస్ సిన్స్ హౌ లాంగ్ వీఆర్ యూజింగ్ దిస్ సిస్టమ్. ఈ సిస్టమ్ ని మనం ఎంతసేపటి నుంచి వాడుకుంటున్నాం అని చెప్పేసి ఇస్తుంది. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి అప్ టైమ్ -p అని చెప్పేసి ఇవ్వండి. సో అప్పర్ యారో ఇస్తే ప్రీవియస్ కమాండ్ వస్తుంది, అప్ టైమ్ స్పేస్ -p. సో ఎగ్జాక్ట్ గా ఓన్లీ మినిట్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఇంతకుముందు అప్ టైమ్ అని ఇస్తే మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ అప్ టైమ్ -p అని ఇస్తే ఓన్లీ మినిట్స్ మాత్రమే వస్తాయి. అదే మీరు అప్ టైమ్ -s అని ఇచ్చినట్లయితే, సో ఏ డేట్ కి మనం క్రియేట్ చేసాం, ఎంతసేపు ఏ టైంకి మనం చేసామో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో అప్ టైమ్ -p user to get only minutes. సో మినిట్స్ మాత్రమే మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కమాండ్ హోస్ట్ నేమ్. మన సిస్టమ్ కి సంబంధించిన హోస్ట్ నేమ్ అంటే ఐపీ అడ్రస్ మీరు తెలుసుకోవాలి అంటే హోస్ట్ నేమ్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇది హోస్ట్ నేమ్ అన్నమాట. ప్రతి సిస్టమ్ కి ఒక హోస్ట్ నేమ్ ఉంటుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మీ సిస్టమ్ డాష్ బోర్డ్ కి వెళ్ళిపోతే యూ కెన్ సీ ద హోస్ట్ నేమ్. సో ఇక్కడ ఉంది చూసారా, ప్రైవేట్ ఐపీ డిఎన్ఎస్ అని చెప్పేసి. సో మీకు ఈ రెండు ఇంచుమించువే ఉంటాయి. ఐపీ 172.31.1.244 ఏ రీజియన్ లో మనం క్రియేట్ చేసామని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ కావాలి అంటే వీఆర్ యూజింగ్ హోస్ట్ నేమ్. సో దీనిలో మీకు ఓన్లీ ఐపీ అడ్రస్ మాత్రమే కావాలి అంటే సర్వర్ నేమ్ మాత్రమే కావాలి అంటే హోస్ట్ నేమ్ స్పేస్ -i అని ఇస్తే ఓన్లీ ఐపీ అడ్రస్ మాత్రమే వస్తుంది. సో మీరు నన్ను అడగొచ్చు, బ్రో ఆల్రెడీ ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు స్పెసిఫిక్ గా ఇక్కడ నుంచి మనం తీసుకుంటున్నాం అంటే, రియల్ టైంలో మనం వర్క్ చేసే సర్వర్స్ కి ఇక్కడ ఐపీ అడ్రసెస్ ఉండవండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే రియల్ టైంలో యూజర్ నేమ్ @ ఏ యూజర్లో అయితే లాగిన్ అయ్యే ఉన్నామో ఆ యూజర్ నేమ్ @ ఆ కంపెనీ డీటెయిల్స్, నెక్స్ట్ ఇంకా ఆ క్లయింట్ డీటెయిల్స్ అండ్ వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి, డెవ్, టెస్టింగ్, ప్రాడ్ అని చెప్పేసి అట్లా. సో ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్, నెక్స్ట్ క్లయింట్ డీటెయిల్స్ కానీ, ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ, అదే విధంగా ఎన్వైర్న్మెంట్ డీటెయిల్స్ కానీ మనకు ఉంటాయి అనమాట. సో అప్పుడు మీరు మీ సిస్టమ్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ మీరు తెలుసుకోవాలి అంటే హోస్ట్ నేమ్ స్పేస్ -i అని ఇస్తే ఆ సిస్టమ్ నేమ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో హోస్ట్ నేమ్ ఈజ్ యూజర్ టు గెట్ ద సిస్టమ్ నేమ్. హోస్ట్ నేమ్ స్పేస్ -i అని ఇస్తే ఓన్లీ సిస్టమ్ నేమ్ వస్తుంది. హోస్ట్ నేమ్ ఇస్తే మొత్తం ఏ రీజియన్ లో క్రియేట్ చేసాము ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. నెక్స్ట్ లాస్ట్ రీబూట్. సో లాస్ట్ రీబూట్ అంటే మన సిస్టమ్ ని మనం ఎప్పుడు లాస్ట్ టైం రీబూట్ చేసామో తెలుసుకోవడానికి వాడతాం అనమాట. సో రీబూట్ ఎలా చేయాలో తెలుసు కదా, ఇన్స్టెన్స్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే రీబూట్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసాం కానీ రీబూట్ ఎప్పుడైనా చేసామో సిస్టమ్ ని? నో, రైట్? ఎస్. సో ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో క్రియేటెడ్ టైం మాత్రమే వస్తుంది కానీ రీబూట్ చేసిన టైం రాదనమాట. సో ఇఫ్ ఐ కీప్ ఎంటర్, చూడండి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు లేదు, బ్లాంక్ స్పేస్ అయితే ఉందన్నమాట. ఇలా ఒకవేళ రీబూట్ చేస్తుంటే ఎప్పుడు రీబూట్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్, ఎందుకు చేసామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే మనం కమాండ్స్ అనేవి చేసే కొద్దీ స్క్రీన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని మీరు క్లియర్ చేయాలి అంటే క్లియర్ అనే ఒక కమాండ్ యూజ్ చేయండి. క్లియర్ ఈజ్ యూజ్డ్ టు క్లియర్ ద స్క్రీన్.
దట్ డజంట్ మీన్ ఆ డేటా మొత్తం డిలీట్ అవ్వదు, జస్ట్ స్క్రీన్ క్లియర్ చేస్తుంది అనమాట, అంతే. క్లియర్ అనేది క్లియర్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్లియర్ ద స్క్రీన్. లేదు దీనికి ఏదైనా ఒక ఆల్టర్నేట్ ఉందా అంటే ఆల్టర్నేట్ ఉంది. సపోజ్ ఇలా ఉంది, ఈ స్క్రీన్ మొత్తాన్ని క్లియర్ చేయాలి అంటే కంట్రోల్ ఎల్ అయినా యూజ్ చేయొచ్చు. కంట్రోల్ ఎల్ అనేది షార్ట్ కట్, క్లియర్ అనేది కమాండ్, రెండింటికి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ రీబూట్ ఎప్పుడు చేయాలో తెలుసు. తర్వాత ఐపీ అడ్రస్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ ఐపీ అడ్రస్ మనం తెలుసుకోవాలి అంటే చాలా కమాండ్స్ ఉంటాయండి. ఐపీ ఏడిడిఆర్ కొంతమంది వాడతారు. సో ఇక్కడ ఐపీ ఏడిడిఆర్ ఇస్తే యూ కెన్ సీ దెర్ ఈస్ అన్ ఐపీ అడ్రస్ 172.1.1.244. సో ఇది ఒక కమాండ్. సో స్క్రీన్ క్లియర్ చేస్తున్నా, కంట్రోల్ ఎల్ ఇస్తే స్క్రీన్ క్లియర్ అయిపోయింది. ఐపీ ఏడిడిఆర్ కాకుండా ఐపీ రౌట్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు, ఐపీ రౌట్. సో ఇక్కడ చూడండి, మీకు ఐపీ అడ్రస్ అనేది 172.31. అంటే ఇది రౌటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అండ్ 172.31.1.244 వచ్చింది కదా. సో రౌట్ అనేది మనకి సపరేట్ కాన్సెప్ట్, ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాం దాని గురించి. బట్ ఈ కమాండ్ ద్వారా కూడా మనం ఐపీ అడ్రస్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఉంటుంది, ఐఎఫ్ కాన్ఫిగ్. వెయిట్ ఏ సెకండ్. సో దర్ ఇస్ స్పేస్ హియర్, స్పేస్ ఉండకూడదు. IF config ఇచ్చేస్తే యాజ్ యూ కెన్ సీ 172.31.1.244. సో ఇలా మనకి మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నమాట ఐపీ అడ్రస్ ని మనం తెచ్చుకోవడానికి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వి గెట్ టు ఐపీ అడ్రస్. IPADDR ఆర్ IF config, నెక్స్ట్ ఇంకా ఐపీ రౌట్. సో ఇలా ఈ 3 వచ్చేసరికి మనం ఐపీ అడ్రసెస్ తెలుసుకోవడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ డేట్. సో ఇవాళ డేట్ ఎంతో తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఇవాళ డేట్ తెలుసుకోవడానికి డైరెక్ట్గా డేట్ అని చెప్పేసి ఇవ్వండి. ప్రింట్ అయిందా? సో ఇవాళ ఫ్రైడే March 18. నెక్స్ట్ అదే విధంగా టైం వస్తే 2:07. కాకపోతే ఇక్కడ మనకి మార్నింగ్ 7:37 అయింది, ఇక్కడ టైం చూపించడానికేమో 2:07 అంటుంది. అంటే ఇది ఐఎస్టీ ఫాలో అవ్వట్లేదు, టైం జోన్, యూటీసీ టైం జోన్ ఫాలో అవుతుంది అనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం జోన్స్ ఉంటాయి. ఇండియన్ టైం ఒకటి ఉంటుంది, అమెరికన్ టైం ఒకటి ఉంటుంది, యూకే టైం ఒకటి ఉంటుంది. అలా ఇది యూటీసీ టైం జోన్ ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా? సో మనకైతే వాళ్ళ డేట్ ప్రింట్ అయిపోయింది, March 31 ఫ్రైడే అని చెప్పేసి. నెక్స్ట్ ఈ డేట్ లోనే మనకి చాలా ఫ్లాగ్స్ ఉంటాయి తెలుసుకోవాలి అనుకుంటే. సపోజ్ డేట్ స్పేస్ ప్లస్, సో విత్ ఇన్ డబుల్ కోట్స్ లో పర్సంటేజ్ డి అని చెప్పేసి ఇవ్వండి. సో ఇలా ఇస్తే వెయిట్ ఎ సెకండ్, percentage T within double quotes బాగా ఇచ్చాం కదా. ఓకే, ఇక్కడ స్పేస్ ఉంది, we need to remove the space. సో ఇస్తే ఇవాళ డేట్ 31 కాబట్టి ఓన్లీ డేట్ మాత్రమే మీకు ప్రింట్ అయింది. ఓన్లీ డేట్ ప్రింట్ అవ్వాలి అంటే డేట్ ప్లస్, ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చేసి విత్ ఇన్ డబల్ కోట్స్ లో పర్సంటేజ్ డి అని ఇస్తే ఓన్లీ డేట్ మాత్రమే మనకి ప్రింట్ అయింది. అదే మీకు మంత్ ప్రింట్ అవ్వాలి అంటే డి తీసేసి ఎం అని చెప్పేసి ఇవ్వండి. మంత్, థర్డ్ మంత్ మార్చ్ కదా, అందుకని 03 ప్రింట్ అయింది అనమాట. సో మీకు ఇయర్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అంటే వై, 2023 కాబట్టి 23 ప్రింట్ అయింది. సో డే ప్రింట్ అవ్వాలి అంటే పర్సంటేజ్ డి, నెక్స్ట్ మంత్ ప్రింట్ అవ్వాలంటే పర్సంటేజ్ ఎం, ఇయర్ ప్రింట్ అవ్వాలి అంటే పర్సంటేజ్ వై ఇస్తాం అనమాట. సో ఇక్కడ టైం కూడా ప్రింట్ చేసింది కదా ఇందాక, 2 hours 7 minutes 43 seconds అలా ప్రింట్ చేసింది. సో అలా మీకు అవర్స్ ఫార్మెట్ లో కావాలి అంటే క్యాపిటల్ హెచ్ ఇవ్వండి 2 hours. లేదు మీకు మినిట్స్ ప్రింట్ అవ్వాలి అంటే క్యాపిటల్ ఎం ఇవ్వండి, సో 9 minutes. నెక్స్ట్ సెకండ్స్ కూడా ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఏమి ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి. అవర్స్ కి అయితే క్యాపిటల్ హెచ్, మినిట్స్ కి అయితే క్యాపిటల్ ఎం, సెకండ్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ క్యాపిటల్ ఎస్ ఇవ్వాలన్నమాట. సో సెకండ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. మళ్ళీ చేస్తున్నా ఈసారి 50, నెక్స్ట్ 52, 53, ఇక్కడ సెకండ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో ఈ విధంగా మనం సెకండ్స్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా మీరు క్యాపిటల్ డి ఇచ్చినట్లయితే సో మీకు డేట్ ఈ విధంగా వస్తుంది, థర్డ్ మంత్ 31 డేట్ 23 ఇయర్. స్క్రీన్ క్లియర్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి కమాండ్ పెర్ఫామ్ చేస్తున్నా చూడండి. 3/31/2023 ఇలా మనకి డేట్ ఫార్మెట్ అనేది ప్రింట్ అయింది. సో అదే మీరు ఎఫ్ ఇచ్చినట్టయితే క్యాపిటల్ ఎఫ్ ఇస్తే సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది అనమాట. దీనికి డేట్ ఫార్మెట్ డిఫరెంట్ ఉంది చూడండి. మీరు క్యాపిటల్ డి ఇస్తే ఫస్ట్ వచ్చేసరికి మంత్ ఉంటుంది, ఆ తర్వాత డే, నెక్స్ట్ ఇయర్ ఇలా ఉంది. అదే మీరు క్యాపిటల్ ఎఫ్ యూజ్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ఉంది, ఆ తర్వాత మంత్, ఆ తర్వాత డే.
సో రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా, ఇలా మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. క్యాపిటల్ డి ఇస్తే ఒకటి వస్తుంది, క్యాపిటల్ ఎఫ్ ఇస్తే ఒకటి వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా క్యాపిటల్ ఏ ఇచ్చినట్లయితే ఫ్రైడే, ఇవాళ ఏడే అయితే అదే ప్రింట్ అవుతుంది ఫ్రైడే. నెక్స్ట్ క్యాపిటల్ బి అయితే మంత్ మార్చ్ కాబట్టి డైరెక్ట్ గా మార్చ్ అని చెప్పేసి ప్రింట్ అయింది, మార్చ్. సో ఇలా మనకి చాలా ఫ్లాగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో డేట్ యూజర్ టు ప్రింట్ ద డేట్, డేట్ ని ప్రింట్ చేసుకోవడానికి వాడతాం అలాంగ్ విత్ ద టైం. టైంతో పాటు డేట్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో దీనిలో మనం చెప్పుకున్న ఫ్లాగ్స్ ఏంటి, డేట్ ప్లస్ కోలన్ పర్సంటేజ్ ఎస్. సో ఫస్ట్ పర్సంటేజ్ డి. సో ఇలా ఇస్తే ఏమొచ్చింది మనకి, ఇట్ విల్ ప్రింట్స్ ద స్మాల్ డి ఇచ్చినప్పుడు ఏమైంది, ఇందాక ఏం ప్రింట్ చేసింది, మంత్ ప్రింట్ చేసింది అనమాట. నో మంత్ ప్రింట్ అయిందండి ఇక్కడ చూడండి. సో సేమ్ కమాండ్ ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇఫ్ యూ కాపీ దిస్ కమాండ్ అండ్ పేస్ట్ హియర్, ఓ సారీ ఇది డి అంటే డేట్ కదా, సారీ ఫర్ దట్. సో ఇట్ ప్రింట్స్ ద డేట్, టుడేస్ డేట్ ఇన్ మంత్. ఈ మంత్ లో ఉన్న డేట్ మనకి ప్రింట్ అవుతుంది, అంటే 1 నుంచి 31 డేస్ వరకు ఉన్నవి మనకి ప్రింట్ అవుతున్నాయి అనమాట. సేమ్ నెక్స్ట్ ఇదే కమాండ్ క్యాపిటల్ డి పెట్టినట్లయితే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ యూజ్ క్యాపిటల్ డి ఆర్ క్యాపిటల్ ఎం. సో ఇఫ్ యూ యూజ్ ఎం ఇట్ విల్ ప్రింట్స్ ద మంత్, మంత్ ప్రింట్ చేసిద్ది అనమాట. ఇఫ్ యూ యూజ్ ద సేమ్ కమాండ్ ఎం, సో ఇట్ ఈస్ ప్రింటింగ్ ది మంత్ 3. అంటే మనకి 1 నుంచి 12 మంత్స్ వరకు ఉంటాయి పర్ ఇయర్. సో ఆ 12 మంత్స్ లో మనం ఏ మంత్ లో ఉన్నామో ఆ మంత్ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదే మీరు ఇయర్ ప్రింట్ చేయాలి అంటే వై, ఇట్ ప్రింట్స్ ద ఇయర్. ఇయర్ ని మనకి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఎన్ని అవర్స్ అంటే టైం కూడా ప్రింట్ చేస్తుంది కదా. సో క్యాపిటల్ హెచ్ ఇస్తే అవర్స్ ప్రింట్ చేసింది, ఇట్ ప్రింట్స్ ద అవర్స్. నెక్స్ట్ మీకు మినిట్స్ ప్రింట్ అవ్వాలి అంటే క్యాపిటల్ ఎం యూజ్ చేస్తున్నాం, క్యాపిటల్ ఎం యూజ్ టు ప్రింట్ ద మినిట్స్. అదే మీకు సెకండ్స్ కూడా ప్రింట్ అవ్వాలి అంటే క్యాపిటల్ ఎస్, సెకండ్స్. సో నెక్స్ట్ ఇంకా ఇవి కాకుండా ఏ ఫ్లాగ్స్ యూజ్ చేస్తాం మనం, క్యాపిటల్ హెచ్ అవర్స్ అయిపోయింది, మినిట్స్, సెకండ్స్. నెక్స్ట్ క్యాపిటల్ ఎస్, సో క్యాపిటల్ ఎస్ కూడా అయిపోయింది. అండ్ దెన్ క్యాపిటల్ డి. సో క్యాపిటల్ డి ఇచ్చినప్పుడు ఏమైంది మనకి, డేట్ ప్రింట్ అయింది, ఇట్ ప్రింట్స్ ద డేట్. సో ఏ ఫార్మాట్ లో ప్రింట్ అయింది మనకి ఇందాక, ఫస్ట్ మంత్, ఆ తర్వాత డే, నెక్స్ట్ ఇయర్, ఈ విధంగా మనకి ప్రింట్ అయింది. సో మీకు అలా కాకుండా క్యాపిటల్ ఎఫ్ ఇచ్చినప్పుడు డేట్ ప్రింట్ అయింది, కాకపోతే ఈసారి ఫార్మాట్ ఎలా ఉందంటే ఇయర్, మంత్, డే. సో ఇక్కడ ఈ విధంగా మనకి ప్రింట్ చేసింది క్యాపిటల్ ఎఫ్ ఇచ్చినట్లయితే. నెక్స్ట్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ ప్రింట్స్ ద మంత్ లైక్ జాన్, ఫెబ్, ఇలా ఫుల్ నేమ్ తో మనకి ప్రింట్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ ఏ కాకుండా క్యాపిటల్ బి ఇచ్చినట్లయితే, సో ఇది డే, సారీ డే అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, అలాగా మండే, ట్యూస్డే, వెన్స్డే ఇట్లా. నెక్స్ట్ అదే క్యాపిటల్ బి ఇచ్చినట్లయితే మంత్స్ ప్రింట్ అయితే ప్రింట్స్ ద మంత్స్ లైక్ జాన్, ఫెబ్, మార్చ్. సో ఈ విధంగా ప్రింట్ చేస్తాం. సో ఈ కమాండ్స్ అన్ని ఓకే కదా, దీనిలో డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా, ఆర్ఎల్స్ ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. వన్స్ అగైన్ రిపీట్ సార్, ఓకే. ఈజ్ దిస్ క్లియర్ టు యూ ఆర్ కెన్ ఐ రిపీట్ దిస్ అగైన్? యా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. లెట్ మీ క్లియర్ ఆల్ ది స్క్రీన్. స్క్రీన్ మొత్తం క్లియర్ చేయాలి అంటే క్లియర్ అనే ఒక కమాండ్ వాడండి, లేకపోతే కంట్రోల్ ఎల్ అయినా యూజ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ మనం తెలుసుకోవాలి అంటే యూ నేమ్ వాడతాం. యూ నేమ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం, ఓకే. దీనిలో ప్రెసెంట్ మనం ఏ కర్నల్ వర్షన్ వాడుతున్నామో తెలుసుకోవాలి అంటే -R యూజ్ చేస్తాం అనమాట. చూడండి కర్నల్ వర్షన్ ప్రింట్ అయింది. ఈ లైనక్స్
లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే -p. సో ఇక్కడ చూసుకున్నట్టు -p, ఇక్కడ యూనేమ్ స్పేస్ -a ఇస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. -p అంటే ఆర్కిటెక్చర్ 64 బిట్ కాబట్టి ఆర్కిటెక్చర్ మనం తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వన్ అప్ టైం. సిస్టమ్ ఎంత టైం నుంచి అప్లో ఉందో తెలుసుకోవాలి అంటే అప్ టైం యూజ్ చేస్తాం. 23 minutes. ఓన్లీ మీకు అప్ టైం అంటే మినిట్స్ మాత్రమే కావాలి, రెస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు అనుకుంటే అప్ టైం స్పేస్ -p అని ఇస్తే ఓన్లీ 23 minutes ఇట్లా మాత్రమే ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ మీ సిస్టమ్ కి సంబంధించిన నేమ్ మీరు తెలుసుకోవాలి అంటే హోస్ట్ నేమ్ ఇవ్వండి. హోస్ట్ నేమ్ ఇస్తే మీ సర్వర్ నేమ్ వస్తుంది అనమాట. ఓన్లీ ఐపీ అడ్రస్ మాత్రమే రావాలి అంటే సిస్టమ్ స్పేస్ -i అని చెప్పేసి ఇవ్వండి. సో ఇట్లా ఐపీ అడ్రస్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఐపీ అడ్రసెస్ తెలుసుకోవడానికి కిందాక కొన్ని కమాండ్స్ చెప్పుకున్నాం. ఏంటవి? IPADDR అంటే ఐపీ అడ్రస్. నెక్స్ట్ ఇంకా ifconfig. సో ఇది ఒక కమాండ్. నెక్స్ట్ ఇంకా లెట్స్ క్లియర్ ద స్క్రీన్. ఇంకోటి ఏంటి? IP route. సో ఈ కమాండ్స్ అనేవి మనం ఐపీ అడ్రసెస్ తెలుసుకోవడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ డేట్ ప్రింట్ అవ్వాలి అంటే డైరెక్ట్ గా డేట్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇవాళ డేట్, టైం ఇవన్నీ కూడా ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా డేట్ లో కూడా కొన్ని ఫ్లాగ్స్ అయితే యూజ్ చేసాం. డేట్ అని ఇచ్చేసి ప్లస్ సింబల్ విత్ ఇన్ డబల్ కోట్స్ పర్సంటేజ్. మీకు కావాల్సిన ఫ్లాగ్ అయితే యూజ్ చేయండి. ఎస్ అంటే సెకండ్స్, ఎం అంటే మినిట్స్, హెచ్ అంటే హవర్స్, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇవి కమాండ్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో కమాండ్ ఉంటుంది టైం డేట్ CTL. సో ప్రెసెంట్ మనం ఏ టైం, మనకి టైం ఎంత అయింది, మనం ఏ టైం ఫాలో అవుతున్నామో తెలుసుకోవాలి అంటే టైం డేట్ CTL అనే ఒక కమాండ్ ఉంటుంది. సో దీనివల్ల లోకల్ టైం తెలుసుకోవచ్చు, యూనివర్సల్ టైం, RTC టైం, ప్రెసెంట్ మనం ఏ టైం జోన్ ఫాలో అవుతున్నాం, UTC టైం జోన్ ఫాలో అవుతున్నాం. సో UTC కాకుండా మనం ఇప్పుడు IST ఇండియన్ స్టాండర్డ్ టైం నాకు కావాలండి. సో ఇజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ఇన్ ద సర్వర్లో మనకి డిఫాల్ట్గా వచ్చిన UTC టైం కాకుండా మన ఇండియన్ టైంని మనం సెట్ చేసుకోవచ్చు అంటే ఎస్ వీ కెన్ సెట్. సో టైంని మనం మార్చాలి అంటే సెట్ టైం డేట్ CTL, సేమ్ కమాండ్ టైం డేట్ CTL సెట్ హైఫన్ టైం అని ఇచ్చేసి మనం ఏషియా కోల్కతా సంథింగ్ ఉంటుంది, ఏషియా కోల్కతా అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ పర్ఫెక్ట్ గా మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఏషియా కోల్కతా. ఏషియాలో క్యాపిటల్ ఏ ఉండాలి, కోల్కతాలో కూడా క్యాపిటల్ K ఉండాలి. ఫెయిల్ టు ఫర్దర్ టైం స్పెసిఫిక్ ఏషియా కోల్కతా. IST తీసుకోదండి ఇక్కడ, ఓన్లీ టైం డేట్ CTL సెట్ టైం జోన్ యూస్ చేద్దాం. యా నౌ ఇట్స్ డన్. సెట్ హైఫన్ టైం జోన్ ఇచ్చేసి ఏషియా హైఫన్ కోల్కతా అనివ్వండి. సో ఇప్పుడు మీరు టైం డేట్ CTL అనే ఒక కమాండ్ ఇస్తే టైం ఎంత అయింది ఇక్కడ 7:49 అండ్ ఏ టైం జోన్ ఉంది ఇక్కడ IST కదా. ఈ విధంగా మీరు ఏ టైం జోన్ అయినా సెట్ చేసుకోవచ్చు. కమాండ్ మళ్ళీ చెప్తాను. సో మీరు టైం జోన్ ని మార్చాలి అంటే టైం డేట్ CTL సెట్ హైఫన్ టైం జోన్ అని ఇచ్చేసి మీరు ఏ టైం అయితే పెట్టాలో ఆ టైం, లైక్ ఇప్పుడు మనం ఏషియాలో కూడా చాలా టైం జోన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏషియాలో కోల్కతా పెడుతుంది. సో మన ఇండియాకి అయితే కోల్కతా ఉంటుంది. సో ఆ కోల్కతా అని ఎంటర్ చేసేయండి, ఎంటర్ ఇవ్వండి, సెట్ అయిపోయింది. సో ఇది కమాండ్ టు సెట్ ది టైం జోన్. ఇప్పుడు మీరు డేట్ అని ఇచ్చిన మనకు చూసుకున్నట్లయితే 7:49 అంటే ఇండియన్ టైమే మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రెసెంట్ మనం ఏ యూజర్లో లాగిన్ అయి ఉన్నామో తెలుసుకోవాలి అంటే హూ అని చెప్పేసి ఇవ్వాలి. డిఫాల్ట్ గా మనకి EC2 యూజర్ ఉంటుంది. ప్రెసెంట్ ఏ యూజర్ లో ఉన్నామో తెలుసుకోవాలంటే హూ యామ్ ఐ అంటే కరెంట్ లాగిన్ యూజర్. హూ అంటే డిఫాల్ట్ గా ఏ యూజర్ అయితే ఉంటారో ఆ యూజర్ నేమ్ మనకు వస్తుంది అనమాట. ఇది కాకుండా మనం W కూడా ఇవ్వచ్చు. W ఇచ్చినా సేమ్ డిఫాల్ట్ యూజర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎంత CPU యూటిలైజ్ చేసుకున్నారు అండ్ ఎంతసేపటి నుంచి లాగిన్ అయి ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా సిస్టమ్ కి సంబంధించిన కమాండ్స్ అండి. ఇప్పటి వరకు మనం చేసిన కమాండ్స్ అన్ని మీరు చూడాలి అంటే హిస్టరీ ఇవ్వండి. హిస్టరీ ఇస్తే మనం పర్ఫామ్ చేసిన కమాండ్స్ అన్ని కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కమాండ్స్ 58 కమాండ్స్ మనం ఇవాళ చేసామన్నమాట. ప్రీవియస్ కమాండ్స్ మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అప్పర్ యారో ఇవ్వాలి.
సో అప్పర్ యారో ఇస్తే ఇప్పటి వరకు మనం పైన చేసిన కమాండ్స్ అన్ని కూడా వస్తున్నాయి చూడండి. డౌన్ యారో ఇస్తే మళ్ళీ కిందకు వచ్చేస్తాం అనమాట. సో ఇది ఒక టిప్, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, యాజ్ ఎ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గా, బేసిక్గా ఇది మన లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ కాదు, మనది డెవాప్స్ కోర్స్ కాబట్టి మనం ఇంటర్మీడియట్ లెవెల్లోనే మనం నేర్చుకుంటే సరిపోయింది. బేసిక్గా ఏంటంటే ఈ లైనెక్స్లో కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఇవి వాడతారు. సో అదేంటంటే, సపోజ్ నేను స్టార్టింగ్ ఆఫ్ ది కమాండ్కి వెళ్ళాలి అంటే చాలా మంది మాన్యువల్గా ఇలా రైట్ యారోస్ అండ్ ఇంకా లెఫ్ట్ యారోస్ యూజ్ చేస్తారు, రైట్? అలా కాకుండా మనం స్టార్టింగ్ ఆఫ్ ది కమాండ్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ ఏ ఇవ్వాలి. కంట్రోల్ ఏ ఇస్తే నా కర్సర్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? ఎస్, స్టార్టింగ్. అదే ఎండింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ రైట్ యారోస్ లెఫ్ట్ యారోస్ యూజ్ చేయొద్దు. దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంటుంది, కంట్రోల్ ఈ ఇవ్వండి. కంట్రోల్ ఈ ఇస్తే మళ్ళీ ఎండింగ్కి వచ్చేసింది. కంట్రోల్ ఏ అంటే స్టార్టింగ్, కంట్రోల్ ఈ అంటేనేమో ఎండింగ్ అనమాట. ఒకవేళ ఈ కమాండ్ మొత్తాన్ని మీరు డిలీట్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కంట్రోల్ యూ ఇవ్వండి. కంట్రోల్ యూ ఇస్తే కమాండ్ మొత్తం డిలీట్ అయిపోయింది, చూసారా ఇలా. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదో కమాండ్ తీసుకుందాం. స్టార్టింగ్ ఆఫ్ ది లైన్కి వెళ్ళాలి అంటేనేమో కంట్రోల్ ఏ, ఎండింగ్ ఆఫ్ ది లైన్ అయితే కంట్రోల్ ఈ, కమాండ్ మొత్తం డిలీట్ అవ్వాలి అంటే కంట్రోల్ యూ, ఇలా. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ కమాండ్ ఉంది, నేను ఇంతవరకు కట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంతవరకు కట్ చేయాలంటే కంట్రోల్ కే ఇవ్వండి. సో ఇక్కడ ఉన్నంత వరకు మొత్తం డిలీట్ అయిపోయింది, చూసారా? కంట్రోల్ కే ఈజ్ యూజర్ టు కట్. నెక్స్ట్ ఇది మొత్తం డిలీట్ చేయాలి అంటే కంట్రోల్ కే, డిలీటెడ్. నెక్స్ట్, సో ఈ విధంగా ఉంటాయన్నమాట మనకి షార్ట్ కట్స్ అనేవి. ఇవి మీకు యూజ్ అవుతాయి, లైక్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా మాన్యువల్గా చేసే వాళ్ళు ఈ షార్ట్ కట్స్ యూజ్ చేసుకుంటే మీకు టైం అనేది సేవ్ అయ్యింది. సో ఇంతవరకు చాలా, ఇంకా కమాండ్స్ చెప్పుకుందామా, వాట్ యూ గైస్ కెన్ సే. ఎందుకంటే కమాండ్స్ ఫస్ట్ టైం చాలా మందికి కొత్తగా ఉంటాయి కాబట్టి, సో ఎక్కువ చెప్పాలి అనుకోవట్లేదు నేనైతే. ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్, చాలు సార్, ఎనఫ్. ఓకే దెన్, ఫైన్ ఫైన్. సో దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఇవాళ మనం ఏం చెప్పుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనెక్స్ గురించి చెప్పుకున్నాం, రైట్? సో లైనెక్స్ అంటే ఏంటి, మీకు ఏమర్థమైంది లైనెక్స్ విన్న తర్వాత? వాట్ ఈస్ ద లైనెక్స్? OS, okay, Linux is an operating system. Next, okay, Linux is a free operating system. Inka high security and multi-user based operating system. Multi-user based operating system and inka okay. So ikkada free operating system అని చెప్పేసి అంటున్నాం. What is OS? OS అంటే ఏంటి? What is operating system? It is an interface between users and system. It acts as an interface between the users and systems. Okay, operating system అంటే తెలుసు మనకి. ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు తెలిసినవి? విండోస్ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది, అండ్ లైనెక్స్ కూడా ఉందన్నమాట. సో లైనెక్స్ లో మనకి చాలా ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి. సో లైనెక్స్ ఫ్లేవర్స్ ఏమేమి ఉన్నాయి? రెడ్ హ్యాట్ ఒకటి ఉంది, రెడ్ హ్యాట్, అమెజాన్ లైనెక్స్, ఉబుంటు, సెంటోఎస్, ఇంకా ఫెడోరా, కాలీ లైనెక్స్, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. డీబియన్ ఒకటి ఉంది. సో ఇవన్నీ లైనెక్స్ ఫ్లేవర్స్. సో కొన్ని టెక్నికల్ టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక. కర్నల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ది కర్నల్? User to communicate with the hardware components. User to communicate with hardware components. Next, daemons. What is a daemon? Background running services. Background running services. Next, so ఇంకొకటి ఏదో చెప్పుకున్నట్లున్నాం, shell. What is a shell? It is an environment which is used to perform the actions like executing the commands execute cheyadaniki, and programs
ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి అండ్ ఇంకా స్క్రిప్ట్స్ ని రన్ చేయడానికి కూడా మనం యూజ్ చేసుకుంటాం అనమాట షెల్ అనేది. సో ఇది మనం థియరీ పార్ట్లో చెప్పుకుంటాం. దాని తర్వాత మనకి లైనెక్స్ లో చాలా టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉంటాయి. ఏం కమాండ్స్ అవి? సిస్టమ్ కమాండ్స్, హార్డ్వేర్ కమాండ్స్, నెక్స్ట్ ఇంకా ఫైల్ కమాండ్స్, పర్మిషన్స్, యూజర్, నెట్వర్క్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అయితే ఉన్నాయి. ఇవాళ మనం జస్ట్ సిస్టమ్ కమాండ్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇంకా హార్డ్వేర్ ఉన్నాయి, ఫైల్ పర్మిషన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. బట్ ఫస్ట్ రోజు అన్ని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి ఇవాళ జస్ట్ సిస్టమ్ కమాండ్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాము. సో అది అండి ఇవాళ ఓవరాల్ క్లాస్ మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. హలో హలో సార్, యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పారు కదా లైనక్స్ లో, అండ్ ఏంటండి? ఇప్పుడు దాకా మీరు డిఫరెంట్ ఓఎస్ చెప్పారు, అంటే డిఫరెంట్ అంటే వర్షన్స్ ఆఫ్ ఓఎస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఖాళీ లైనక్స్ అని, ఉబంటు, అన్నిటికీ కమాండ్స్ యూస్ చేస్తామా లేకపోతే డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయా? అంటే మోస్ట్లీ సేమ్ ఉంటాయి కానీ బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సమ్ స్మాల్ డిఫరెన్సెస్. సో రియల్ టైమ్ లోకి వచ్చేసరికి అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు వాళ్ళు యూస్ చేస్తారా ఓఎస్, లేకపోతే సేమ్ లైనక్స్ ఉంటుందా? ఇవే ఉంటాయి. లైనక్స్ లోనే మనం మోస్ట్లీ అమెజాన్ లైనక్స్ వాడతాం, ఉబుంటు వాడతాము, రెడ్ హ్యాట్ వాడతాం ఎక్కువ. ఓకే సార్, ఇప్పుడు లైనక్స్ ఓఎస్ అంటే మనం కమాండ్ ప్రాంప్ట్ లో కూడా ఇది యూజ్ చేయొచ్చు కదా సార్, మీరు చెప్పిన కమాండ్స్ అన్ని? చేయొచ్చు, కమాండ్ ప్రాంప్ట్ లో కూడా చేయొచ్చు, బట్ ప్రిఫర్డ్ వన్ కాదనమాట. సార్, ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ అనేది నార్మల్ గా మనం లైనక్స్ లో కాకుండా నోట్ ప్యాడ్ లో కూడా ప్రిపేర్ చేస్తాం కదా సార్. ఇది దానికి ఏం రిలేట్ అయ్యి ఉంటుంది సార్? అంటే లేదు, నోట్ ప్యాడ్ లో ప్రిపేర్ చేసి ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు దాన్ని? అంటే అదే సార్, మనం ఎస్ఎఫ్టిపి సర్వర్ లో కానీ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా సార్. అంటే మనం అంత ప్రాసెస్ ఉంటుంది కదా జనరల్ గా. ఇక్కడ అంత అవసరం లేదనమాట. లైనక్స్ లోనే మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకొని ఆ ఫైల్ లో స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ఓకే, అందుకనే మనం AWS సర్వీస్ అనేది వాడుతున్నాం సార్ మనం. అంతే. ఎస్, మాక్సిమం చెప్పిన కమాండ్స్ అన్ని యూజ్ అవుతాయి అప్పుడు. 1 to 1 ఇవాళ చెప్పిన వాటిలో మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది ఏంటంటే అప్ టైం ఒకటి వాడతాము, నెక్స్ట్ ఇంకా ఐపీ అడ్రసెస్ చూడటానికి ఒకటి వాడతాము, అండ్ ఇంకా హోస్ట్ ని. ఇవి ఫ్రీక్వెంట్ గా వాడతాం అనమాట. బాష్ స్క్రిప్ట్, ఐ మీన్ షెల్ అన్న బాష్ అన్న ఒకటేనా? లైక్ షెల్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయి అనమాట. పవర్ షెల్ ఒకటి ఉంటది, నెక్స్ట్ ఇంకా బాష్ ఉంటది, అండ్ సో ఇలా ఉంటాయి. షెల్ లోనే బాష్ వాడుతున్నాం ఇక్కడ. ఓకే. ఇంకో డౌట్, మనము లాగిన్ అయ్యేది పబ్లిక్ కీతో కదా, ఇక్కడ ప్రైవేట్ కీ ఎందుకు వస్తున్నాయి మన యూజర్ దగ్గర? నేను మీకు మొన్న ఒకటి చెప్పాను ఏంటి, మన సర్వర్ ని మనం విత్ ఇన్ ద నెట్వర్క్ వాడుకోవాలి అనుకుంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకుంటాం. అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను బయట రీసోర్సెస్ అంటే టర్మినల్స్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ గానే కనెక్ట్ అవుతున్నాను కదా. నాకు విత్ ఇన్ ద సర్వర్ లో నా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఆ నెట్వర్క్ సంబంధించిన ఐపీ అడ్రస్ కాబట్టి పబ్లిక్ ఉండదు. ఓకే. సో ఇక్కడ మీరు అన్నారు కదా, మనం AWS కనెక్ట్ చేసిన తర్వాత మనం పుట్టి కనెక్ట్ చెయ్యాలా లేకపోతే నార్మల్ గా కనెక్ట్ చేసి చెయ్యాలా? ఎలా చేసినా ఒకటే సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. పుట్టిలో చేసిన సేమ్ అలాగే చెయ్యాలి మీరు చెప్పిన ప్రొసీజర్. సార్, ఇప్పుడు రూట్ యూజర్ అన్నారు కదా, అవును, మనకి ఆఫీస్ ల్యాప్టాప్స్ లో కూడా రూట్ యూజర్ యాక్సెస్ ఉంటుంది. రూట్ కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండదు. కొంతమందికి వచ్చేసరికి సపరేట్ గా, ఇప్పుడు సపోజ్ మీ నేమ్ రేవంత్ అనుకోండి, నేను రేవంత్ అనే నేమ్తో ఒక యూజర్ యాడ్ చేసి మీకు ఇచ్చేస్తాను అనమాట. దానికి ఎంతవరకు పర్మిషన్స్ కావాలో అంత పర్మిషన్స్ మాత్రమే నేను ఇస్తాను. రూట్ యూజర్ అయితే అందరికీ యాక్సెస్ ఉంటుంది, ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్. సార్, ఇప్పుడు వితౌట్ కీ విత్ కీ అన్నారు కదా, ఇప్పుడు మీరు ఈ రోజు సెషన్ చేసింది విత్ కీయే సార్? వితౌట్ కీ అండి. వితౌట్ కీ కదా. ఓకే సార్, నిన్న అంటే మేము అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, ఒకటి ఇన్స్టాన్స్ వితౌట్ కీ క్రియేట్ చేస్తే ఓకే. విత్ కీ క్రియేట్ చేసి లోకల్ ఆ కీ డౌన్లోడ్ చేసిన తర్వాత పుట్టిలో బ్రౌజ్ చేయడానికి అది రావట్లేదు సార్ ఆప్షన్. మీరు 0.78 వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నారు. నేను మీకు టెలిగ్రామ్ లో ఒక లింక్ పంపించాను సార్. ఇక్కడ పెట్టండి సార్, ఈ చాట్ లో పెట్టరు సార్ ప్లీజ్. షూర్, ఖచ్చితంగా. వెయిట్ ఎ సెకండ్. CHIARK ఈ పుట్టిలో రిలీజెస్ అని ఉంటుంది. దిస్ వన్ దీనిలో 0.77 వర్షన్. ఎస్, యూ కెన్ యూజ్ దిస్ వన్. ఒకసారి చాట్ బాక్స్ లో పింగ్ చేస్తున్నా.
హలో హలో. ముస్తఫా, రేపు క్లాస్ ఉండదు కదా సినీ Yes, yes. మీకు కొద్దిగా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా ఇవాళ క్లాస్. అంటే లైక్ చేయడానికి చేయొచ్చు అండి, కాకపోతే అంటే మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా కొద్ది కంటెంట్ ఉంటది కదా. యాక్చువల్ నిన్న హాలిడే, రేపు ఎల్లుండి హాలిడే లెక్కనే కదా. నాకు అర్థమైందండి మీ కన్సర్న్. కాకపోతే ఏంటంటే అసలు లైనెక్స్ అంటే ఏంటో తెలియకుండా చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వడానికి 2 days పట్టింది. బట్ మండే నుంచి అయితే కొంచెం క్లాస్ అనేది ఎక్స్ట్రానే ఉంటుంది. స్టార్టింగ్ డేస్ లోనే తీసుకొని వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. క్లాసులు చాలా మంది ఉన్నారు, మనం అందరి గురించి అర్థం చేసుకోవాలి కదా. అంటే యాక్చువల్ నేను అనేది ఏంటంటే కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా సాటర్డే సండే వాళ్ళకి ప్లస్ అయింది కదా అన్నట్టుగా. ఉంది కరెక్టే. కాకపోతే నేను మిమ్మల్ని అడిగినప్పుడు నాకు చాలా ఆన్సర్స్ అనేవి చాలు అనే వచ్చాయి. చెప్పండి అనే దానికంటే 80% ఆఫ్ ద ఆన్సర్స్ అని కూడా చాలు అనే వచ్చాయి. సో ఇంకా అవతల వాళ్ళకి బర్డన్ చేయడం ఎందుకు అని చెప్పేసి అవి స్టాప్ దేమ్ అనమాట. సార్ పీడిఎఫ్ అది సెండ్ చేస్తారు సార్? నేను ఖచ్చితంగా సెండ్ చేస్తానండి. ఇంకా కొంచెం అప్డేట్ చేయాలి, అంటే కొన్ని కమెంట్స్ ఇవ్వలేదు కదా, అంతవరకు చేసి నేను పెట్టేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి. సార్ టెలిగ్రామ్ పోస్ట్ చేస్తారు లేదా? ఏంటండి? టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తారా? టెలిగ్రామ్ లో పోస్ట్ చేసేస్తాను. సార్ టెలిగ్రామ్ లో మొత్తం మెసేజ్లన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా సార్, అందులో చూసుకోవడం కష్టం ఉంటుంది. ఎస్ సార్. వాట్సాప్ లో సెండ్ చేస్తారా? వాట్సాప్ అంటే నాకు వాట్సాప్ గ్రూప్ లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను యాడ్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, సరే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వెంటనే పోస్ట్ చేసేస్తాను, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మెసేజెస్ ఏం లేవు కదా. అంటే సార్ మీరు ఇంకా అప్డేట్ చేయలేదు కదా? అప్డేట్ సార్ చేస్తారు నోట్స్ కోసం ఏదైనా సపరేట్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు కదా సార్. అంటే మెసేజ్లు ఎక్కువ చేశారండి. అంటే సపరేట్ వెబ్ పేజ్ తయారు చేయొచ్చు సార్. వెబ్ పేజ్ అంటే మీరు వీడియోస్ దానిలో అంటే మీరు వీడియోస్ తయారు చేశారు కదా వెబ్ పేజ్, అలా ఒక వెబ్ పేజ్ దీనికోసం తయారు చేస్తా అవుతుంది కదా. లైనెట్స్ తోటి అంటే లైనెట్స్ డాచర్కి టోపర్ అంటే వేరు వేరుగా ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్కటి అలా. ఒక నిమిషం ఆగండి. సో బేసిక్గా ఏంటంటే ఆల్రెడీ మీరు చెప్పింది మేము చేసామన్నమాట. అంటే ప్రతి సిస్టమ్, ప్రతి టూల్ కి లైక్ గిట్ కి, జెన్కిన్స్ కి, వీటన్నిటికి ఇప్పుడు ప్రెజెంటేషన్స్ నేను ఏదైతే చూపిస్తున్నానో దానికి మేము HTML పేజ్ క్రియేట్ చేసాం. కాకపోతే ఈ కమెంట్స్ ఉన్నాయి చూసారా, వీటికి మేము ఏం చేస్తున్నాం అంటే ఇవాళ చెప్పిన కమెంట్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మేము ప్రిపేర్ చేసి ప్రతిరోజు స్టూడెంట్స్కి ఇస్తాం అనమాట. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోట్స్ అనేది ప్రతిరోజు డౌన్లోడ్ చేసుకునే అవసరం ఉంటుంది. ఈ కమాండ్స్ లైనెక్స్ వరకే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అంతా మేము ఇచ్చే HTML పేజ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు నోట్స్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. హలో హలో సార్, ఇప్పుడు నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను. పుట్టి నాకు రన్ అయింది సర్వర్, బట్ నేను వితౌట్ పుట్టి యూజ్ చేస్తున్నప్పుడు ఫెయిల్ టు కనెక్ట్ యువర్ SSH అని వస్తుంది. అక్కడ ఏంటంటే ఆప్షనల్ ఫీచర్స్ లో మీరు SSH సర్వర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సిస్టమ్ లో. అది సిస్టమ్ సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది అనమాట. అది ఒకసారి చేయండి, అది వర్క్ అవుతుంది. అండ్ ఈవెన్ నేను మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేసినా కానీ చాలా మెసేజెస్ వస్తున్నాయి అంటున్నారు కదా, ఆ గ్రూప్ ఓపెన్ చేస్తే మీకు మీడియా అని చెప్పేసి ఉంటుంది, దాని లోపలికి వెళ్ళండి. డాక్యుమెంట్స్ మీకు ఎప్పుడు టాప్ లోనే ఉంటాయి కదా. సార్ లైనెక్స్ కి యూనిక్స్ కి తేడా ఏంటి సార్? అంటే మేజర్ ఏంటండి? లైనెక్స్ కి యూనిక్స్ కి కినా చెప్తాను నేను, అది మీకు ఆన్లైన్ క్లాసెస్ లో చెప్తాను. అంటే మోస్ట్లీ సేమ్ కమాండ్స్ అవి ఉంటాయి కానీ బట్ నెట్వర్కింగ్ కి సంబంధించిన, సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో నేను మీకు ముందు క్లాసెస్ లో చెప్తాను, అవి లైవ్ క్లాసెస్ లో. సార్ మనకి మల్టిపుల్ ఓఎస్ లు ఉన్నాయి కదా. అవును. ఉబాంటు అని, లైనెక్స్, అమెజాన్ అని. సో ఈ కమాండ్స్ అన్నిటికీ వర్క్ అవుతాయా సార్? అన్నిటికీ వర్క్ అవుతాయి కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. చిన్న కమాండ్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. బట్ మీకు ఎండ్ ఆఫ్ ది కోర్స్ కి మీరు అన్ని ఫ్లేవర్స్ లో వర్క్ చేసే నాలెడ్జ్ మీకు వస్తుంది. ఏంటంటే స్టార్టింగ్ క్లాస్ కాబట్టి మనం ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే వాడుతున్నాం. బట్ ముందు టూల్స్కి వెళ్ళేప్పటికి ఏంటంటే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం వాడతాం అనమాట. అంటే ఉబుంటు వాడతాం, రెడ్ హ్యాట్ వాడతాం, అమెజాన్ లైనెక్స్ ఇవన్నీ కూడా వాడచ్చు అనమాట మనం. ఓకే సార్. అండ్ బాష్ ఉంది కదా సార్, ఓన్లీ బాష్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందా? షెల్ స్క్రిప్ట్ లో ఇంకా వేరే కూడా నేర్చుకోవాలా సార్? బాష్ సరిపోయింది, బట్ మీరు అడిషనల్ గా నేర్చుకోవాలి అనుకుంటే పైథాన్ లో స్క్రిప్టింగ్ ఉంటుంది, అది నేర్చుకోండి. ఓకే. హలో సార్, రియల్ టైమ్ లో ఇన్ని కమెంట్స్ గుర్తుండడం కొంచెం కష్టం కదా వర్క్ లైఫ్ లో. అప్పుడు దాన్ని ఎలా మ్యాక్స్ గూగుల్లో సెర్చ్ చేసుకుని మనం దాన్ని చేయొచ్చు. గుర్తు పెట్టుకుంటే బెటర్. గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, కమాండ్స్ వస్తాయి, వాటిని డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ముస్తఫా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అదే నిన్న కూడా ఆల్రెడీ నిన్న చెప్పారు, వితౌట్ కీ విత్ కీ. నాకు విత్ కీతో యాక్సెస్ అవుతుంది కానీ వితౌట్ కీతో నాకు ఎగ్జిట్ అవ్వలేదు సార్. EC2 అదేంటండి?
అది మీరు ఆప్షనల్ లోకి వెళ్ళమన్నారు కదా, అది కూడా నాకు అవ్వలేదు. మీకు వేరే విత్ స్క్రీన్ కీపేర్ తో అవుతుంది, వితౌట్ కీపేర్ అంటే క్రోమ్ తో అవ్వట్లేదా? అవును సార్. అది బేసికల్లీ అది మన సిస్టమ్ ఇష్యూ అనమాట. మన సిస్టమ్ లో ఆ SSH సర్వర్స్ అవన్నీ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వకపోవటం వల్ల అవ్వట్లేదు. మీరు అదే వేరే సిస్టమ్ లో లాగిన్ అయితే మీకు అది వర్క్ అయింది. అదే నాకు ముందు ఇంకొక ఆయన చరణ్ గారు ఎవరు, ఆయన కూడా సేమ్ క్వశ్చన్ రైస్ చేశారు అనమాట. ఓకే, అదే అతను అడిగింది వేరే క్వశ్చన్ కదా. అతను ఏంటంటే పుట్టి వేరే వర్షన్ ఇన్స్టాల్ ఇది కాదు ఇంకొక ఆయన అడిగారు. నేను ముందు ఒక ఆయన కూడా సేమ్ అలాగే అడిగారు. నాకు వితౌట్ అవునవును, గుర్తుంది. అది కొద్దిగా ఇద్దరు ఎవరికన్నా స్క్రీన్ షేర్ తీసుకుని చూపించకూడదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ టైం, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి మళ్ళీ మీరు. నేనే PPT నుంచి PEM నుంచి PPT ట్రాన్స్ఫర్ చేయాలి. అది కాదు, నేను పెమ్ ఫార్మాట్ గురించి మాట్లాడట్లేదు. ఇతను ఏంటంటే సర్వర్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందన్నమాట. సార్ ఇచ్చాను సార్, వచ్చిందా సార్? వచ్చింది. ఒకసారి మీకు సిస్టమ్ ఓపెన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడే సెర్చ్ చేయండి, లేకపోతే ఆప్షనల్ ఫ్యూచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేయండి, యాడ్ ఆప్షనల్ ఫ్యూచర్స్ అని చెప్పేసి. ఒకసారి మీకు ఉన్న దానిలో SSH అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు ఫ్యూచర్స్ అన్ని వస్తాయి. సెర్చ్ చేయండి ఒకసారి. ఇక్కడ అక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడే SSH ఉందేమో చూడండి. కిందకి క్లోజ్ చేయండి, స్క్రోల్ చేయండి. ఇవే ఉన్నాయా మీకు? ఓకే, యాడ్ ఫ్యూచర్ మీద క్లిక్ చేయండి ఒకసారి. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, SSH ఉండాలి ఇక్కడ. మీకేంటి ఇక్కడ సెర్చ్ బాక్స్ కూడా లేదు. వెయిట్ ఏ సెకండ్, కొంచెం పైకి వెళ్ళండి. ఓపెన్ SSH అని చెప్పేసి ఉందా? ఇంకొంచెం పైన, ఇంకొంచెం, దేర్ ఓపెన్ SSH సర్వర్. అది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ సిస్టమ్ మొత్తం ఒకసారి రీస్టార్ట్ చేసేసి ఉన్న ఇన్స్టెన్స్ కాకుండా వేరే ఏదైనా కొత్త ఇన్స్టెన్స్ ట్రై చేసి చూడండి, వర్క్ అయింది. ఇప్పుడు వర్క్ అవ్వకపోయినా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, అది సెట్ అవ్వడానికి, కాన్ఫిగర్ అవ్వడానికి. మేబీ రేపు ఎల్లుండి తర్వాత ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. సార్ ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయినట్టేనా సార్ అది? ఒకసారి వెళ్ళి చూడండి, బ్యాక్ వెళ్ళండి, సెట్టింగ్స్ పక్కన బ్యాక్ సింబల్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, అది ఇన్స్టాల్ అవుతుంది, టైం పట్టింది కొంచెం. ఓకే సార్. ఓకే అండి, రైట్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. మీరు పైథాన్ స్క్రిప్టింగ్ కూడా చెప్తారండి? లేదండి, ఓన్లీ బ్యాష్ మాత్రమే చెప్తాను. హలో సార్. హలో సార్, పబ్లిక్ IP అడ్రస్, ప్రైవేట్ IP అడ్రస్ గురించి చెప్పారు కదా, అది మనకి అది ఎలా తెలుస్తుంది? ఏది? ఐ మీన్ పబ్లిక్ ఏది, ప్రైవేట్ ఏది అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీకు డాష్ బోర్డ్ లో కనపడుతుంది కదా క్లియర్ గా. సో మీకు డాష్ బోర్డ్ కి వెళ్ళిపోతే పబ్లిక్ కీ అని చెప్పేసి ఇక్కడ ఉందా? ఓకే. అండ్ ప్రైవేట్ కీ అని ఉందా? 172.31. నో సార్, కమాండ్ ఇచ్చేటప్పుడు కూడా కనిపిస్తుందా? కమాండ్ ఇచ్చినప్పుడు కనపడదు. కమాండ్ మనం ఓన్లీ ప్రైవేట్ IP అడ్రసెస్ మాత్రమే మనం యూజ్ చేస్తాం అనమాట. పబ్లిక్ IP అడ్రసెస్ కమాండ్స్ ఉండవు, ఎందుకంటే పబ్లిక్ IP అడ్రస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ పబ్లిక్ IP అడ్రస్ ఎప్పుడు మనకి తెలిసిద్ది అనమాట. ఆ పబ్లిక్ IP అడ్రస్ ఉండడం వల్లే కదా ఆ సర్వర్ ని మనం కనెక్ట్ చేసుకున్నాము. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా కమాండ్ ఎందుకు? ఓకే ఓకే సార్, మీరు క్లాస్ బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ దట్. హాయ్ ముస్తఫా. హాయ్ అండి. ముస్తఫా, నేను పుట్టి కనెక్ట్ చేస్తుంటే నాకు ఎందుకు ఎర్రర్ వస్తుందో సార్, నాకు స్క్రీన్ షేర్ చేయమంటారు? ఒకసారి షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ గెటింగ్ ద క్వశ్చన్స్ లైక్, శివ గారు మీకు నోట్స్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారా? అదేనా? ఓ సారీ అండి, బేసికలీ మీరు మ్యాక్ ఓఎస్ వాడుతున్నారు కదా. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. అది నాకు కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు మ్యాక్ లో. మీరు వితౌట్ కీపేర్ తోనే చేయాల్సి ఉంటది. నేను కూడా ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు వాడుతున్నాను కదా. సో ప్రతి క్లాస్ వితౌట్ కీపేర్ చెప్తున్నా. సో మీరు కీపేర్ తో ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ బెటర్ టు ప్రిఫర్ విండోస్ యూజ్ చేయండి. ఒకసారి ఇది విత్ కీపర్ కదా, వితౌట్ కీపరే కదా ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వితౌట్ కీపర్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు. ఓకే ఓకే. అండ్ హియర్ మై సెక్యూరిటీ గ్రూప్ ఆర్ ఓకే, న్యూ వన్ ఆర్ ఎగ్జిట్ వన్ సెలెక్ట్ చేయమంటారా? ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది మై సెక్యూరిటీ గ్రూప్ అని. ఇంకా మీరు ఇన్స్టెన్స్ ఓకే. అండ్ ఈ 8 GB ఓకే కదా?
ఓకే అండి. కాన్ఫిగరేషన్ స్టోరేజ్. ఓకే. యా ఇన్స్టెంట్ లాంచ్ అవుతుంది బట్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, నేను చూస్తాను అది. పుట్టి లింక్ నేను ఆల్రెడీ ఇచ్చాను కదండి చాట్ బాక్స్ లో, మళ్ళీ ఒకసారి ఇచ్చాను చూడండి. ఇంకా స్టిల్ నా అడుగుతున్నారు. చెప్తున్నారా? కాదు వేరే వాళ్ళు చాట్ బాక్స్ లో. అండ్ చేతన్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో లేరు అన్నారు కదా. సో ఒకసారి శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి, సార్ మిమ్మల్ని యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ వచ్చేసరికి న్యూ జాయినర్ కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద లింక్ వేర్ కెన్ ఐ డౌన్లోడ్ ద నోట్స్. సో నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ లో ఉంటుందండి. ఇప్పటి వరకు ఏ నోట్స్ మేము షేర్ చేయలేదు, బట్ ఇప్పటి నుంచి చేస్తాము, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. రన్ అవుతుంది కదా, కనెక్ట్ చేయండి ఇప్పుడు ఒకసారి. స్టేటస్ ఇంకా స్టేటస్ అవసరం లేదు, ఇన్స్టెంట్ స్టేట్ రన్నింగ్. ఓకే. 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 ఇప్పుడు వస్తుంది. ఇందాక ఎర్రర్ వచ్చింది నాకు అందుకని. ఓకే. అదే నాకు స్పెషల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంది, నేను ఇందాక ట్రై చేశాను, అవుట్లో ఎర్రర్ వస్తే 2 times మళ్ళీ. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్. సార్ అక్కడ ఎర్రర్ వస్తే ఏం చేయాలి సార్? ఇక్కడ మీకు జనరల్ గా 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి షార్ట్ ఎర్రర్, SSH కనెక్షన్ అని చెప్పేసి సింగిల్ లైన్ ఎర్రర్ ఉంటుంది. అది అయితే మీ సర్వర్ లో మీ సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్నట్లు. ఇందాక చూపించాను కదా, ఓపెన్ SSH సర్వర్ అని చెప్పేసి లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేయాలి అని. ఓకే సార్. సో అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎర్రర్ అనేది 2 lines లో ఉంది అంటే పర్లేదు, అది రిజాల్వ్ అయిపోయింది. దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి కనెక్ట్ చేయండి సేమ్ అదే సర్వర్ ని, మీకు అది వర్క్ అవుతుంది. అంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంది. ఓపెన్ SSH సర్వర్, ఓపెన్ SSH సిస్టమ్ రెండు ఉంటాయి. క్లయింట్ కూడాను ఇది రెండు ఇన్స్టాల్ చేసుకున్నారు మీరు. స్టార్ట్ చేయండి సర్వర్ ని, ఇన్స్టెంట్ స్టేట్ సెలెక్ట్ చేయండి. ఓకే, 1 second. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీరు స్టాక్ హోమ్ లో చేస్తున్నారు. కొన్ని వాటికి ఏంటంటే మనకి స్టాక్ హోమ్ లో యాక్సెస్ ఉండదు అనమాట రీజియన్ లో. సో దీన్ని వదిలేసి ఇక్కడ నుంచి మీరు ఓహియో కానీ లేకపోతే నార్థన్ వర్జీనియా కానీ అక్కడ చేయడానికి ట్రై చేయండి. ఓకే సార్. ట్రై చేయండి. ఇక్కడ ఎర్ర చూద్దాం ఒకసారి. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ T3 మైక్రో సెలెక్ట్ చేశారు, అది ఫ్రీ టైర్ కాదు, కొంచెం చూడండి. T3 సార్. కనెక్ట్ చేయండి, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. T3 మైక్రో కొంతమందికి ఫ్రీగానే ఉంటది. అదేంటంటే బేసికల్లీ అన్ని రీజియన్స్ లో ఉండదు అనమాట, కొన్ని రీజియన్స్ లో మాత్రమే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ SSH కనెక్షన్ టు యువర్ ఇన్స్టెన్స్, మీ దానిలో కూడా ఓపెన్ SSH సర్వర్ అనేది మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయ్యలేదన్నమాట. సో ఏం వాడుతున్నారు అక్కడ, హెచ్పినా యాసరా? యాసెస్ సార్. ఓకే, ఓపెన్ చేయండి ఒకసారి సిస్టమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ SSH అని చెప్పి సెర్చ్ చేయండి, విండోస్ బటన్ ఓపెన్ చేసి. ఓకే. ఓపెన్ చేశారా? నాకేం కనపడలేదు స్క్రీన్. 1 second. ఓపెన్ చేస్తా. అక్కడ ఆప్షనల్ ఫ్యూచర్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఆప్షనల్ సార్. ఆప్షనల్ OPTIONL. అక్కడ యాడ్ ఆప్షన్, ఇక్కడ సెర్చ్ చేయండి ఒకసారి SSH అని చూడండి. ఓపెన్ SSH క్లయింట్ ఒకటే ఉంది, దీంతో పాటు మనం సర్వర్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. పక్కన పైన యాడ్ ఫ్యూచర్స్ అని చెప్పేసి ఉందా పైన ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. వ్యూ ఫ్యూచర్స్ మీద SSH సెర్చ్ చేయండి. ఇక్కడ ఓపెన్ SSH సర్వర్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు స్టాక్ హోమ్ లో కాకుండా ఈసారి నార్థన్ వర్జీనియా కానీ లేకపోతే నార్థన్ కాలిఫోర్నియా అట్లాంటి వాటిలో చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎర్రర్ వచ్చినా కొంచెం టైం తీసుకుంటుంది, ఆ తర్వాత ఎర్రర్ రిజాల్వ్ అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. హాయ్ సార్. ఎస్ హాయ్ అండి. లైనెక్స్ లో ఇప్పుడు బిన్, ETC, లిబ్ వాటి గురించి కూడా చెప్తారా సార్ మీరు? చెప్తానండి, రూట్ డైరెక్టరీ గురించి చెప్తాను మీకు. ఓకే సార్. హలో సార్. సార్ ఒకవేళ మనం ముందు అంటే EC2 యూజర్ ఉంది కదా, పుట్టిలో కనెక్ట్ చేస్తే EC2 యూజర్ మన IP అడ్రస్ ఇవ్వాలి కదా, పుట్టిలో కనెక్ట్ ఒకవేళ ఓన్లీ IP అడ్రస్ ఇచ్చి
EC2 యూజర్ అని ఉంది కదా, అది ఇవ్వకపోతే దాన్ని మనం ప్రాబ్లం ఏంటి వస్తుంది అంటే ఏం ప్రాబ్లం నేను అలాగే లాగిన్ అవ్వచ్చు, లాగిన్ అయిన తర్వాత అప్పుడైనా మిమ్మల్ని అడిగిద్ది అనమాట లాగిన్ యాజ్ అని, అప్పుడైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది కదా EC2 యూజర్ అని. పర్లేదు కదా అప్పుడు, అంటే మనకి ప్రాబ్లం రాదు కదా. ఏ ప్రాబ్లం ఉండదు. నేను కనెక్ట్ చేశాను మర్చిపోయి, అందుకని అడుగుతాను. ఓకే. హలో సార్. ఎస్ హాయ్ సార్ నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేశాను సార్. నేను ఇది నాది పుట్టిలో బ్రౌజింగ్ వస్తలేదండి నాకు. అదే నేను చెప్పాను కదా ఇందాక, మీరు 0.78 వర్జన్ ఇన్స్టాల్ చేశారనమాట పుట్టిలో. సో అది కాకుండా నేను మీకు ఒక లింక్ చాట్ బాక్స్ లో పెట్టాను చూసారా, అది కూడా చేశాను. అది ఓవర్ రైట్ అవ్వలేదు. బేసికల్లీ ఓవర్ రైట్ అవ్వకపోవడం వల్ల మీకు అది వచ్చింది. దాన్ని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసి అప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, మీరు వితౌట్ కీ చేస్తున్నారు కదా? అవును సార్, విత్ కీకి వితౌట్ కీకి ఇప్పుడు మనం యూజ్ చేసే కమాండ్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? ఏ డిఫరెన్స్ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మీకు డిఫరెన్స్ అలా ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. విత్ కీకి వితౌట్ కీ పేరుకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అనమాట క్రోమ్ తో కనెక్ట్ చేసుకుంటే. అదే మీరు పుట్టితో కనెక్ట్ చేసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్. అంటే అంత పెద్ద డ్రాస్టిక్ ఉండదు, మిల్లీ సెకండ్స్ లో ఉంటుంది. ఓకే. చెప్పండి సార్, పైథాన్ స్క్రిప్ట్స్ అన్నారు కదా సార్? అవును. అది జనరల్ గా మనం నేర్చుకునే ఐ మీన్ టుపులు లిస్ట్ ఇలాంటి స్క్రిప్ట్ ఉంటుందా, దానికి సెపరేట్ స్క్రిప్ట్ ఉంటుందా సార్? ఇలాంటివే, కాకపోతే ఇంకొంచెం అడ్వాన్స్ గా ఉంటాయి అనమాట. లూప్స్ అండ్ ఇంకా లిస్ట్ టపుల్ ఇవి ఉంటాయి కదా. ఎస్ సార్, సేమ్. ఓకే. అండ్ ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి అనమాట అందులో. ఓకే, సరే. హలో సార్. హలో, చెప్పండి సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్ ఒకసారి. ఓకే, చేయండి సార్. నేను యాక్చువల్ గా ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేశాను, లాగిన్ అయ్యాను. సో నాకు ఇట్లా వస్తుంది సార్ పైగా, చూడండి ఒకసారి. అది మీరు 2023 AMI అనేది రాంగ్ AMI తీసుకున్నారు. 2023 కాకుండా అమెజాన్ కర్నల్ వర్షన్ 5.10 తీసుకోండి. సార్ ముస్తఫా గారు. చెప్పండి సార్. ఇప్పుడు ఆయన అదే 2023 AMI తీసుకున్నాను కదా, మరి మీరు లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం AMI చేంజ్ చేసుకోవడానికి కుదరదు అన్నారు. ఇప్పుడు ఆ ఇన్స్టెన్స్ టోటల్ గా డిలీట్ చేసి మళ్ళీ న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అంతే. మొత్తం 7 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ అలాగా కాదు, 4 ఆప్షన్స్ మాత్రం చేంజ్ చేసుకోవడానికి ఉంటది అని చెప్పారు కదా. అవును. ఓకే. అంటే AMI చేంజ్ చేయడానికి ఉండదు, డిలీట్ చేసి కొత్తది. సెక్యూరిటీ గ్రూప్స్ కానీ వాల్యూమ్స్ కానీ వీటిని చేంజ్ చేయొచ్చు. AMI నెట్వర్క్స్ రెండు చేంజ్ చేయడం ఉండదు కదా సార్? అవునండి, నెట్వర్కింగ్స్ కూడా. నెక్స్ట్ విష్ణు, మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఐ అబ్జర్వ్ యు ఆర్ యూజింగ్ విండోస్ VM ఇన్ ప్రీవియస్ క్లాస్, మే నో ద నేమ్ ఆఫ్ ఇట్ అని. సో అంటే లాస్ట్ టైం నేను యూజ్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అడుగుతున్నారు మీరు? అంటే ఏ సిస్టమ్, డెల్లా లేకపోతే అట్లా కంపెనీ నేమా లేకపోతే ఏంటి అడిగింది? ఐ డిడ్ంట్ గెట్ యువర్ క్వశ్చన్ ప్రాపర్లీ. లాస్ట్ క్లాస్ లో నేను అబ్జర్వ్ చేసింది మీరు విండోస్ VM వాడుతున్నట్లు. అవును, విండోస్ సిస్టమ్ వాడాను నేను. అంటే మ్యాక్ లో విండోస్ వాడారు కదా? కాదు, మ్యాక్ లో విండోస్ వాడలేదు. నా సపరేట్ ఇంకొక విండోస్ ల్యాప్టాప్ ఉంది. లాస్ట్ క్లాస్ విండోస్ ల్యాప్టాప్ లో చెప్పాను, ఇప్పుడు మ్యాక్ లో చెప్పాను అనమాట. ఓకే, సారీ. నేను ఇంకా ఎక్స్కోడ్ వాడుతున్నారు అనుకుంటున్నాను. లేదు, ఎక్స్కోడ్ ఏం వాడట్లేదు, మనకు అవసరం ఉండదు మోస్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, ముస్తఫా గారు. హాయ్ అండి, హారిఫ్ గారు. నా డౌట్ ఏమిటంటే, ఇప్పుడు మనకు ఒక లైనెక్స్ ఇన్స్టెన్స్ లో రూట్ యూజర్ ఎలా ఉంటాడో అట్లానే IAM యూజర్ కూడా ఏమన్నా ఉంటారా? IAM అనేది సపరేట్. IAM అనేది మనకి AWS లో ఉండే యూజర్ అనమాట. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అది. అంటే మనం AWS లో నుంచే కదా ఈ లైనెక్స్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేది. అంటే ఆ రూట్ అది వేరే రిసోర్స్, ఇది వేరే రిసోర్స్ అనమాట. ఓకే అండి. Still any more queries? సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ బ్రో. సార్, నేను పుట్టి కనెక్ట్ చేస్తుంటే రిపేర్ అని వస్తుంది సార్ ఇక్కడ నాకు. రిపేర్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఇన్స్టాల్ చేసుకున్నారు మీ సిస్టమ్ లో. సో దాన్ని ఓవర్ రైట్ చేయాలంటే రిపేర్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, రిపేర్ మీద క్లిక్ చేశాను. రిపేర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ పుట్టి వర్షన్ అది వస్తుంది సార్. 0.77 64
అదే 0.77 మనకు కావాల్సింది. ఓకే. అది నాకు కావడం లేదు సార్. మొన్నటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అప్పుడు మీరు 0.78 ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఇప్పుడు రిపేర్ మీద చేశారు కాబట్టి 0.77 వస్తుంది. అవును సార్. 0.77 సార్ అది. అప్పుడు కాకుంటే రావట్లేదు. రావట్లేదు సార్ అది. నేను చాలా సార్లు ట్రై చేశాను. అవునా? ఒకసారి ఇప్పుడు స్క్రీన్ షాట్ చేయండి. ఓకే సార్. ఒకవేళ రాకపోతే అప్పటికి ప్రాపర్‌గా సో పాతదాన్ని కంప్లీట్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇవాళ ఇచ్చిన లింక్‌లో ఏదైతే ఉందో దాన్ని కాపీ పేస్ట్ చేసేసి డౌన్‌లోడ్ చేయండి. ఓకే సార్. సార్ నా స్క్రీన్ కనపడుతుందా సార్? ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. యాహ్! ఇట్స్ ఫైన్ నౌ. ఫినిష్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే. ఇప్పుడు విండోస్ ఓపెన్ చేయండి. విండోస్ ఓపెన్ చేసి పుట్టి గురించి సెర్చ్ చేయండి. సార్ ఇలా వస్తుంది. యాహ్! పుట్టి ఓపెన్ చేయండి. ఒక్కసారి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎస్ఎస్హెచ్ దగ్గర ప్లస్ ఉంది కదా, కింద ఇంకొంచెం కింద కనెక్షన్స్లో ఇంకా ప్లస్ సింబల్ అక్కడ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. AUTH అని ఉందా, దాన్ని సెలెక్ట్ చేయండి. ప్లస్ సింబల్ కాదు, ఆప్షన్ AUTH మీద క్లిక్ చేయండి. వచ్చింది కదా బ్రౌజ్ ఆప్షన్. ఇప్పుడు వర్క్ అయితే వీడియో చూసి ఒకసారి చేయండి. ఇట్ విల్ వర్క్. ఓకే సార్, చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ పుట్టిలో హోస్ట్ నేమ్ ఏమని చెప్పారు? అంటే EC2 ఇచ్చి పబ్లిక్ అడ్రస్ ఇవ్వాలా, ప్రైవేట్ అడ్రస్ ఇవ్వాలా సార్? అక్కడ పబ్లిక్ IP అడ్రస్ ఇవ్వండి. పబ్లిక్ IP అడ్రస్. యూజర్ యాజ్ ఈజ్ పబ్లిక్ IP అడ్రస్ ఇవ్వాలా సార్, లేకపోతే EC2@user -user@ అని ఇవ్వాలి? డైరెక్ట్ గా పబ్లిక్ IP అడ్రస్ అయినా ఇవ్వచ్చు, యూజర్ అయినా మెన్షన్ చేయొచ్చు. బట్ మీరు డైరెక్ట్ గా మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే సర్వర్ లోపలికి లాగిన్ అయ్యేటప్పుడైనా ఖచ్చితంగా మిమ్మల్ని అడిగింది ఏ యూజర్ లోపలికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావని. అప్పుడైనా మనం ఎంటర్ చేయాల్సిందే కదా. ఓకే ఓకే సార్. ఓకే దెన్ జస్ట్ చెప్పండి, సంథింగ్ అడుగుతున్నట్లు. సార్ యా చెప్పండి. సార్ నేను ఈరోజు జాయిన్ అయ్యాను, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాను. ఓకే. ఏం నోట్స్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా దాంట్లోనే ఇస్తారా సార్? దానిలోనే వస్తుందండి. మీకు ఏ అఫీషియల్ ఏదైనా అప్డేట్ ఉన్నా అది మీకు డైరెక్ట్ గా దానిలోనే వచ్చేస్తుంది. క్లాస్ టైం అనేవి. ఓకే. Okay then, so I hope every query was resolved, right? If you don't have any queries, we can wind up the session. Are we good for today or anything else that you want to know? హలో సార్. నోట్స్ ఎప్పుడు వస్తుంది సార్? నోట్స్ నేను ఇప్పుడు ఒక 10 minutes లో పెట్టేస్తానండి. ఓకే సార్. ఓన్లీ ఇవాళ చెప్పినవన్నీ పెడతారు కదా? అవునండి, వాళ్ళు చెప్పినంత వరకు పెట్టేస్తాను. ఓకే సార్. సార్ సర్వర్ రిఫ్యూజ్డ్ అవర్ కీ అని వస్తుంది సార్. హలో, ఒక్క నిమిషం అండి. శివ గారు బేసికల్లీ ఇన్విటేషన్ లింక్ రాలేదంటున్నారు కదా, అది శ్రీనివాస్ గారు సెండ్ చేస్తారు మీకు. ఎస్ సార్, ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చింది మీకు? సర్వర్ రిజెక్టెడ్ అని వచ్చింది సార్. సర్వర్ కీ రిజెక్టెడ్ అని వచ్చింది. ఒక్కసారి స్క్రీన్ కనపడుతుంది సార్. 1 second లోడ్ అవుతుంది. అక్కడ క్యాపిటల్ ఎందుకు ఇచ్చారు మీరు? స్మాల్ గా ఇవ్వాల్సిందే. స్మాల్ ఇవ్వాలి సార్. అంటే ఇప్పుడు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ? Ctrl+C ఇవ్వండి. అదేనా ఇన్యాక్టివ్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ పుట్టి లోగో మీద క్లిక్ చేయండి ఒకసారి. ఒక్క నిమిషం. పుట్టి లోగో మీద క్లిక్ చేయండి. ఓకే సార్. డూప్లికేట్ సెషన్ తీసుకోండి. ఓకే. సో క్లిక్ ఆన్ ఓకే అగైన్. Ctrl+C ఇవ్వండి. సార్ Ctrl+C ఇచ్చాను సార్. అవ్వట్లేదా? మళ్ళీ ఇంకొక డూప్లికేట్, దీన్ని క్లోజ్ చేసేయండి. మళ్ళీ పుట్టికి వెళ్ళమంటారు సార్? పుట్టికి వెళ్ళి EC2-user అని స్మాల్స్ లో టైప్ చేసేయండి, సరిపోయింది. ఓకేనా? బాగుంది సార్. ఎందుకంటే నిన్న ట్రై చేసాం, అవ్వలేదు. ఎందుకేమో వచ్చింది. కీలో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది సార్? డౌన్లోడ్ చేసిన కీలోనా ఉండొచ్చు.
కాకపోతే ఎర్రర్ అది కాదు కదా, కీలో ఎర్రర్ ఉంటే వేరే ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ లాగిన్ యాజ్ అని వచ్చింది సార్. EC2 హైఫన్ యూజర్ స్మాల్ ఇవ్వండి. EC2 కీప్ ఎడిషన్ సార్. EC2 హైఫన్ IP అడ్రస్ యూజర్ సార్. అంతేనా సార్? అంతే అయిపోయింది. ఇంకా కమెంట్స్ ప్రాక్టీస్ సార్. ఇక్కడ ఇన్స్టాన్సెస్ స్టాప్ లో ఉన్నప్పుడు మనం పుట్టిన కనెక్ట్ చేయలేము కదా సార్? లేదండి, కనెక్ట్ చేయలేము. ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా సార్? ఇప్పుడు ఇందాక T2 మైక్రో తర్వాత ఏదో చెప్పారు CPU 1 CPU అని, అది ఎక్కడ డీటెయిల్స్ ఉంటాయి సార్? అది ఇక్కడ చూపించదు మీకు. T2 మైక్రో తీసుకున్నప్పుడు మీకు అక్కడ కనపడుతుంది అనమాట 1 CPU అండ్ ఇంకా 1 GB ఆఫ్ ర్యామ్ అని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో హలో. హాయ్ సార్. హాయ్ అండి, చెప్పండి. సార్ ఇవాళ లినక్స్ కామెంట్స్ చెప్పారు కదా, అవి కొంచెం టఫ్గా ఉండే సార్, గుర్తుపెట్టుకోవడానికైనా లేకపోతేనా? లేదండి, బేసిక్ గా మీరు ఈ కమాండ్స్ ని వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో అంటే C కానీ పైథాన్ కానీ వీటితో పోల్చుకుంటే ఇవి చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. చిన్నవి కదా, మీకు ఎక్కడైనా 2-3 లైన్లు ఉన్నాయి, అవి జస్ట్ 1 వర్డే కదా. ఇంకా అవి కూడా మనం గుర్తుపెట్టుకోలేదు అంటే ఇంకా సాఫ్ట్వేర్ లో మనం సర్వే అవ్వడం కష్టం. ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టపడడానికి అలవాటు అవ్వండి 3 నెలలు మాత్రం అన్ని మానేసి. సో ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, అది ఎవరికైనా కామన్. బట్ ప్రాక్టీస్ చేయండి, ఏముండదు, అన్ని గుర్తుంటాయి. ఓకే సార్, ఇంకో డౌట్ సార్. సార్ ఇప్పుడు విత్ కీపేర్ వితౌట్ కీపేర్ తో అన్నారు కదా సార్? అవును. విత్ కీపేర్ తో అంటే మనం పుట్టిని ఇన్స్టాల్ చేసుకోవటం అలా ఉంటుంది, వితౌట్ అయితే డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. అవును. ప్రతిసారి క్రోమ్ లో అవడం ఈజీగా ఉంది సార్ పుట్టిని ఇన్స్టాల్ చేయడం కన్నా. అప్పుడు మనం వితౌట్ కీపేర్ తోటే వెళ్ళిపోవచ్చు కదా సార్? చేయొచ్చు అండి, వితౌట్ కీపర్ తో కూడా చేయొచ్చు. ఏమైనా ఇష్యూ వస్తాయి సార్ తర్వాత ఫ్యూచర్? అప్పుడు పుట్టితో అవ్వండి. ఇప్పుడు మీరు చూసారు కదా, క్రోమ్ లో కొంతమందికి ఎర్రర్ వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, పుట్టితో అవుతున్నారు. పుట్టితో ఎర్రర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రోమ్ తో కనెక్ట్ అవుతున్నారు. సో ఇలా ఆల్టర్నేట్ ఉంది కదా, రెండు నేర్చుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే అండి, సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు రియల్ టైమ్ లో విత్ కీ వాడతాము సార్, వితౌట్ వాడతాము సార్? రియల్ టైమ్ లో ఉండే సర్వర్ ప్రతి ఒక్కదానికి కూడా కీ పేరు ఉంటుంది, పెన్ ఫైల్ ఉంటుంది అనమాట. కాకపోతే పీపీకే ఉండదు దానికి. అండ్ రెండింటితో కనెక్ట్ అవ్వాలి. మనం క్రోమ్ తో కొన్నిసార్లు కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది, కొన్నిసార్లు టర్మినల్ యూస్ చేసుకుని కూడా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు విత్ కీపేర్ యూజ్ చేసినప్పుడు వితౌట్ కానీ సర్వర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అవర్స్ కన్జ్యూమ్ చేసుకుంటది అన్నారు కదా. ఇప్పుడు స్టాప్ చేసినప్పుడు కూడా సపోజ్ ఇప్పుడు స్టాప్ చేసి లాగౌట్ చేస్తాం, అప్పుడేమి కన్జ్యూమ్ చేసుకోదు కదా సార్? అవసరం లేనప్పుడు స్టాప్ చేయం. ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో. మేబీ ఐ థింక్ ఆ క్లాస్ మీరు చూసినట్లేరు. బేసిక్ ఏమవుతుందంటే మీరు సర్వర్ ని స్టాప్ చేస్తే అవర్స్ కన్జ్యూమ్ అవ్వవు, కానీ ఆ సర్వర్ కి సంబంధించిన వాల్యూమ్ ఒకటి ఉంటుంది చూసారు. అంటే మనం 8 GB ఇంటర్నల్ మెమరీ క్రియేట్ చేసుకుంటున్నామా, క్రియేటెడ్ లో ఉంటది కాబట్టి దాని వరకు కొంచెం కన్జ్యూమ్ అవుతుంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ ఒకసారి సెక్యూరిటీ గ్రూప్స్ గురించి ఒకసారి రఫ్ గా చెప్పరా సార్? చెప్తానండి, ఒక నిమిషం. సో సెక్యూరిటీ గ్రూప్స్ అంటున్నారు కదా, జనరల్ గా ఏంటంటే మనం ఇక్కడ డెవాప్స్ లో చాలా టూల్స్ వాడతాం అనమాట. లైక్ జెంకిన్స్, టామ్కెట్, డాకర్ అప్లికేషన్స్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ తో సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు లైనక్స్ మెషిన్ ని కనెక్ట్ చేసుకోవాలంటే మీకు SSH అనే ఒక పోర్ట్ కావాలి. ఆ పోర్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ లేకపోతే మీ లైనక్స్ సిస్టమ్ ని మీరు కనెక్ట్ చేసుకోలేరు. దానిలో మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే జెన్కిన్స్ కి కూడా ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది 8080. రైట్? సో 8080 అనేది మళ్ళీ మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని కనెక్ట్ చేసుకోగలరు. ఇలా ఓకే సార్, మనం స్పెసిఫిక్ గా ఏదైతే కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సెక్యూరిటీ పోర్ట్స్ యాడ్ చేసుకోవాలి కదా సార్? ఆ గ్రూప్స్ ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay then. So thank you Andy. Thanks for joining classes. Hello sir, one doubt. Yes, I will share my screen. Yeah, you can. టెలిగ్రామ్ లింక్ కొడుతుంటే సైట్ ఈస్ కాంట్ రీచ్డ్ అని వస్తుంది సార్. అక్కడ చూడండి ఏమంటున్నారు.
వాల్యూమ్ ఈ స్మాలర్ దెన్ స్నాప్షాట్ యూ మస్ట్ టేక్ అట్లీస్ట్ 8 GB. 8 GB కంటే ఎక్కువ తీసుకోమంటున్నారు. అవును. ఇది 8 కంటే తక్కువ తీసుకోవచ్చు అన్నారు కదా! ఇంతకు ముందు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, స్మాలర్ దెన్ స్నాప్షాట్. మీరు స్నాప్షాట్ నుంచి ఏమైనా తీసుకుంటున్నారా? ఆహా! లేదు. అవునా? అయితే అది విడిగా వాల్యూమ్ క్రియేట్ చేసుకొని దాని నుంచి తీసుకోవాల్సి ఉండాల్సింది అనమాట. అయితే ఇప్పుడు సో 8 తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టిల్ ఏమో డౌట్స్? హలో సార్. యా, హాయ్ అండి. సార్ సెల్ స్క్రిప్టింగ్ చెప్తారా మీరు? చెప్తాను. సో అదే రియల్ టైమ్ లో వాడతామా, లేకపోతే ఇంకా జావా మీద పైథాన్ కూడా నేర్చుకోమన్నారు కదా? అంటే మనం స్క్రిప్టింగ్ ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. బ్యాష్ వాడుకోవచ్చు, లేకపోతే పైథాన్ వాడవచ్చు, రెండిట్లో ఏదైనా వాడచ్చు. నేను బ్యాష్ చెప్తాను, దానికి మీరు ఆల్టర్నేట్ గా నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోండి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ సార్, టెలిగ్రామ్ లింక్ కొడితే అది ఇన్యాక్టివ్ అని వస్తుంది. అది గ్రూప్ కనపడట్లేదు సార్ టెలిగ్రామ్. గ్రూప్ నేమ్ ఏం లేదా సార్? గ్రూప్ నేమ్ ఉందండి. ఏంటి సార్ గ్రూప్ నేమ్? టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ మార్చ్ 23 సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. ఒక్క నిమిషం అక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను. AWS DevOps 23 March 2023 డిస్కషన్స్ అని చెప్పేసి. AWS DevOps 23 March 2023. లింక్ షేర్ చేయరా? లింక్ అది నాకు యాక్సెస్ లేదు. ఒకసారి శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి, సార్ మీకు షేర్ చేస్తారు. లేదు సార్, అవ్వట్లా. ఒకసారి మళ్ళీ షేర్ చేయండి సార్. ఓకే, ఆ లింక్ మీకు శ్రీనివాస్ గారు ప్రొవైడ్ చేస్తారు. సార్ని కాంటాక్ట్ అవ్వండి, సార్ మిమ్మల్ని డైరెక్ట్ యాడ్ చేస్తారు. బేసిక్గా నాకు కూడా దానికి యాక్సెస్ లేదనమాట. ఓకే సార్, కమెంట్స్ కొంచెం పెడతానండి. యా షూర్. ఒక 10 minutes పెట్టేస్తాను. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనకి స్క్రిప్టింగ్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది? సో మనకైతే బేసిక్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం డే టు డే యాక్టివిటీస్ ఆటోమేషన్ చేసే వేరే పర్పస్ స్క్రిప్టింగ్ వాడతాం. యా. హలో ముస్తఫా గారు, నేను కృష్ణ అండి. నా క్వశ్చన్ ఏంటంటే, మనం వాల్యూమ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, అంటే GP2 GP3 అనేసి. ఆ వాల్యూమ్స్ ని మనము టైప్ మారిస్తే మనకి కన్స్యూమ్ అనేది కొంచెం తక్కువ అవుతుందా, లేకుంటే ఇట్ విల్ బి ద సేమ్? కాకపోతే ఏంటంటే మనకి లైక్ స్టోరేజ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే యూజువల్ గా GP3 అంటే దానికి ఏవో హాప్స్ ఉంటాయి కదా, లైక్ 3000 హాప్స్ అనే సంథింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అవుట్పుట్ అని చెప్పేసి అది పర్ఫార్మెన్స్ రిలేటెడ్. IO2 అలా డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఓకే, మనకి రూట్ వాల్యూమ్ వచ్చేసరికి జనరల్ గా GP3 ఉంటుంది. ఓకే ఓకే, సరేనండి. ఓకే. హలో సార్. హలో సార్, పుట్టికి సూపర్ పుట్టికి డిఫరెన్స్ ఏంటి? జనరల్ గా అసలు మనం పుట్టి అంటే ఏంటో తెలుసు కదా. పుట్టి తెలుసు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. సూపర్ పుట్టి గురించి మనకి ఇంకా డిస్కషన్స్ రాలేదు. దాన్ని అంటే అది ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి, సో దాని గురించి చెప్పుకున్నప్పుడు రెండింటికి మీకు డిఫరెన్స్ చెప్తాను. ఓకే. యా, ఇవాళ జరిగిన టాపిక్ లో ఏమైనా డిస్కషన్స్ ఉంటే చెప్పండి. సో సార్, యాక్చువల్గా ఈరోజు నా ఫస్ట్ డే సార్. ఓకే, ప్రీవియస్ క్లాసెస్ గురించి రివిజన్ ఇస్తారా? రివిజన్ అంటే ఇప్పటివరకు మనం అంత కోర్ కాన్సెప్ట్స్ అని చెప్పుకోలేదండి. ఇప్పటి వరకు మోస్ట్లీ నాకు తెలిసి ఒక 3 క్లాసెస్ అయ్యాయి. దిస్ ఈస్ ద 4th క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి కంప్లీట్లీ థియరీ అనమాట. అంటే లైక్ డెవాప్స్ లో మనం ఏ టూల్స్ వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం అని చెప్పేసి చెప్పాను. దానిలో ప్రాక్టికల్ గా ఏం వెళ్ళలేదు. సెకండ్ క్లాస్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్స్టెన్స్ ఎలా లాంచ్ చేయాలి. సో సేమ్ అదే టాపిక్ మొన్న చెప్పుకున్నాం, ఇవాళ కూడా చెప్పుకున్నాం అనమాట. ఇవాళ క్లాస్ మీరు విన్నట్లయితే మీకు బ్యాకప్ క్లాస్ అవసరం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ సో ప్రీవియస్ క్లాస్ ఒకసారి వినాల్సి ఉంటుంది, ఎందుకంటే అది విత్ కీపర్ వితౌట్ కీపర్ రెండు చెప్పాను. వీడియో చూడండి, సరిపోయింది మీకు. అప్పటికి నెక్స్ట్ క్లాస్ లైవ్ సెషన్ లో ఒకసారి అడగండి, నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే దెన్, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద క్లాస్. మనకి రేపు ఎల్లుండి క్లాసెస్ లేవు బికాస్ ఆఫ్ ది వీకెండ్. సో ఎవరైనా మిస్ అయి ఉంటే మన టాపిక్స్ ఈ 2 days లో మొత్తం అంతా కవర్ చేసుకొని మొత్తం ప్రాక్టీస్ చేసుకొని వస్తే మండే నుంచి ఫ్రెష్గా మిగిలిన టాపిక్స్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే దెన్, బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ముస్తఫా గారు చెప్పండి అండి.
సార్ ఇంటికి మాకు శ్రీనివాస్ సార్తో యాక్సెస్ ఉంది కానీ మీతో యాక్సెస్ లేదు. అంటే మా మెంటర్ మీ నెంబర్ అది మా దగ్గర ఏమీ లేవు. మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే మిమ్మల్ని ఎప్పుడో చూడడం ఉండదా సార్? ఓన్లీ డిస్కషన్ ప్లాట్ఫామ్ అయినా సార్? డిస్కషన్ ప్లాట్ఫామ్. ఓకే, అదంటే సార్ని మమ్మల్ని ఆపరేట్ చేస్తున్నారు కానీ అసలు ముస్తఫా గారు లేరనమాట గ్రూప్ లో కూడా. నేను గ్రూప్ లో ఉన్నాను. అంటే టెలిగ్రామ్ లో ఉన్నట్టున్నారు సార్. దీనికి ఇండివిజువల్ గా సార్ ఏం చెప్పారంటే యాక్చువల్ గా వాట్సాప్ అందరికి కలిపి క్రియేట్ చేస్తారని మనం, కానీ పర్సనల్ గా ఉంది ఎవరికి అలాగే ఉన్నది. ఓకే, అదే వాట్సాప్ గ్రూప్ ఏంటంటే కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల అక్కడ నుంచి మేము టెలిగ్రామ్ కి రావడం జరిగింది. ఈవెన్ మీరు వాట్సాప్ గ్రూప్ ఉన్నా కానీ ఆ గ్రూప్ లో నేను ఉండను అనమాట. సో నాకు ఓకే, థ్యాంక్ యూ. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. రేపు క్లాస్ ఉందా? రేపు లేదండి, వీకెండ్ కదా. అంటే సండే సాటర్డేస్ క్లాస్ లేవా? ఉండదు, ఓన్లీ వీక్ డేస్ మాత్రమే. ఓకే. మీ పేరండి ఏంటి డిఫరెంట్ గా ఉంది? మీ పేరు ఏదో హెడ్వే అండి. ప్రసన్న. ఓకే, ఇక్కడ నేమ్ డిఫరెంట్ గా ఉంటే ఓకే. బాయ్ ఎవ్రీవన్.